నమస్తే. ఓ స్పెషల్ గెస్ట్తో నేను మీ ముందున్నా. మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు గారు. నమస్తే రఘునందన్ రావు గారు, చాలా రోజుల తర్వాత. అవును. ఎనీవే, సో డిఫరెంట్ లుక్లో ఎంపీ అయినాక మొదటి ఇంటర్వ్యూ. ఐ థింక్ ఫోన్ ఇన్లో మాట్లాడి ఉంటాం, బట్ ఫస్ట్ ఇంటర్వ్యూ ఫిజికల్గా మొదటి ఇంటర్వ్యూ. యా. సో అటైర్ మార్చేసారు, మొత్తం ఆఫ్ షర్ట్, జీన్స్. పండుగ పూట ఇంట్లో కూడా బట్టలు మార్చుకోవద్దాన్ని. ఖద్దరు వేయలేదు అంటున్నాను. రోజు వేసి విసుగొస్తుంది. అప్పుడప్పుడు శరీరం చేంజ్ కోరుకుంటుంది కదా. ఓకే, లీడర్ అయితే ఏం విసుకొస్తలేదుగా జనాల్లోకి పోయినప్పుడు. మనిషి అట్లే ఉంటాడండి, బట్టలు ఏముంటుంది, అవసరాన్ని బట్టి బట్టలు మారుతాయి అంతే. ఖద్దరేసి పొద్దుంతా ఇంట్లో సోఫాలో కూర్చోవడం ఇబ్బంది కాబట్టి అప్పుడప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు అన్నీ ఇట్లాంటి బట్టలు వేసుకో, జస్ట్ ఫర్ చేంజ్. మనిషి మారలేదు, లీడర్ గిరి మారలేదు, మారడు కూడా, అట్లే ఉంటాడు. టిల్ మై లాస్ట్ బ్రీత్ ఐ విల్ బి ఇన్ ద సర్వీస్ ఆఫ్ పబ్లిక్. సో ఎంపీగా ఆల్మోస్ట్ 11 months కంప్లీట్ అయింది కదా. 11 months అయిందన్న. ఇది స్టేట్ గవర్నమెంట్ ఫామ్ 11 months అయినట్టుంది. మీరు ఒక 5 నెలలు అయినట్టు. అంతే. ఎట్లుంది మీ పనితీరు కానీ, మీ పబ్లిక్, మీ అప్రోచ్ ఎట్లా ఉంది? సో దేనికంటే ఇంపార్టెన్స్ దానికి ఉంటుంది రాగన్న. ఎమ్మెల్యేగా చేయాల్సిన పనులు ఎమ్మెల్యేగా ఉంటాయి, పార్లమెంట్ సభ్యుడిగా చేయాల్సినటువంటి పనులు పార్లమెంట్ సభ్యుడు. బట్ నాలాంటి కొంచెం ఎలివేషన్ లాగా కనబడుతుంది. ఒక విస్తృతమైనటువంటి ప్లాట్ఫామ్, దేశం కోసం ఆలోచించడానికి ఒక అవకాశం, ఎక్కువ మంది ఇంటలెక్చువల్స్ని, పెద్ద వాళ్ళని కలుసుకోవడానికి, భారత రాజ్యాంగంలో ఎట్లా ఉన్నాయి మార్పులు చేర్పులు అవసరాలు, లార్జర్ ఎక్స్టెంట్ లోపల దేశం కోసం పనిచేయడానికి కొంత చరిష్మా తగ్గింది పాలిటిక్స్లో అన్న దగ్గర నుంచి. మళ్ళీ కొత్త వాళ్ళు, ఎక్కువ మంది చదువుకున్న వాళ్ళు పార్లమెంట్లోకి రావడం వల్ల పాజిటివ్గా చర్చలు జరుగుతాయని ఆశపడతా ఉన్నాం. సో మొన్న ఇప్పుడు సోషల్ మీడియాలో రఘునందన్ రావు అని కొట్టంగానే మన పోలీస్ స్టేషన్ వీడియోలు అన్నీ వచ్చేస్తున్నాయి. ఒక 20, 30, 40 వీడియోలు వస్తున్నాయి వరుసగా అదే. సో మొత్తానికి ఒక చిన్న వీడియోతోని వార్తలో నిలిచిపోతూ ఉంటారు మీరు, ఏదో ఒక సెన్సేషన్తో. నిజంగానే సెన్సేషన్ కావాలని ఒక వాతావరణాన్ని ఏమైనా క్రియేట్ చేస్తారా రఘునందన్ రావు గారు? ఆ మధ్యన నాగార్జున, అంతకుముందు హైడ్రాది, ఇట్లా ఆ రోజు జరిగిన విషయం చెప్తాను నేను. ఉదయం 10:30కి నేను ఈటెల రాజేందర్ గారు ఇద్దరం కలిసి గజ్వేల్ నియోజకవర్గంలో కొల్గూరు అనేటువంటి, గజ్వేల్ శాసనసభ నియోజకవర్గంలో కొల్గూరు అనే ఒక ఊరిలో రాజు అనే ఒక మాజీ సర్పంచ్ గారు చనిపోయినారు. చిన్న ఏజ్, 50 years. ఇద్దరం కలిసి పరామర్శకని ఒకటే వెహికల్లో కలిసి వెళ్ళాం. ఎందుకంటే వారు గజ్వేల్ ఎమ్మెల్యే కంటెస్ట్ చేసినప్పుడు రాజేందర్ గారితో కలిసి పనిచేస్తారు ఆ రాజు. తర్వాత నాకు పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడు కూడా పనిచేశారు. సో వారు చనిపోయినారని తెలిసి ఇద్దరం 10:30 కలిసి అక్కడికి వెళ్ళాం. వెళ్తున్నప్పుడు ఈ ఇష్యూ వచ్చింది, కుకునూర్పల్లి పోలీస్ స్టేషన్ ఇష్యూ వచ్చి మా మండల ప్రెసిడెంట్ ఏమన్నారంటే, పోలీసు వాళ్ళు మమ్మల్ని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టినారన్న, కొండపాక మండల పార్టీ ప్రెసిడెంట్. మీరు ఎస్ఐ గారితో మాట్లాడండి అని చెప్పినారు. నేను మాట్లాడతాను, మీరు ఉండండి, టెన్షన్ పడకండి అని చెప్పినాను. ద ఇష్యూ స్టార్టెడ్ ఇన్ ద మార్నింగ్ 10:30. వీళ్ళు ఎక్కడో రోడ్ల మీద టీ తాగుతూ అక్కడక్కడ ఉన్నప్పుడు అందరినీ రమ్మంటే వాళ్ళంతా వాళ్ళే వాలంటీర్గా పోలీస్ స్టేషన్కి వచ్చినారు. 8 మంది వచ్చారు. ఓకే. సో 10:30కి నేను, ఎస్ఐ గారు అంటే కొత్త ఎస్ఐలు ఉంటారు, కొత్తగా ఉంటారు, సబ్జెక్ట్ మీద పూర్తిగా వాళ్ళకి ఉండొచ్చు సమాచారం, లేకపోవచ్చు అన్న ఉద్దేశం కొద్దీ ఏసీపీ గజ్వేల్ గారికి నేను కాల్ చేశాను. సార్ ఇట్లా మా కొండపక్క నుంచి కొంతమందిని తీసుకొచ్చారంట, ఏదో గోడ గులగొట్టిన దగ్గర ఘర్షణ అయింది, విషయం ఏంది చూడండి అని చెప్పాను నేను. ఓకే. సో నాకు అప్పటికి ఇది చర్చ్ అని, అసైన్మెంట్ ల్యాండ్ అని, నోటరీ డాక్యుమెంట్ అని, ఇట్లాంటివన్నీ ఏం తెలియవు. ఏమైందంటే ఊర్లో ఎవరో గవర్నమెంట్ స్థలంలో కడుతున్నారన్న, కడుతుంటే మేము అబ్జెక్షన్ చేసినాం, గవర్నమెంట్ స్థలంలో కట్టొద్దని ఇష్యూ అయింది. మాట పెరిగితే మేము గోడ నెట్టేసినాము, ఒక సైడ్ పచ్చిగా ఉంది కూడా, నెట్టేస్తే కింద పడిపోయింది అనేది పిల్లలు చెప్పినారు. ఎవరికైనా దెబ్బలు తాకినాయంటే ఇంత తాకలేదు అన్నారు. సో ఇట్ ఈస్ సింపుల్ ఇష్యూ. 4 ఇటుకలు పడిపోయినాయి అనుకున్నాం. అప్పటికి ఇదంతా ఇంకొక కమ్యూనల్ వైపు లీడ్ తీస్తుందని నేను అనుకోలేదు బేసికల్గా. సో ఏసీపీ గారికి చెప్పినాం కదా, వదిలేస్తారు, పిలిచి బెదిరించేదని ఉంటే బైండ్ ఓవర్ చేసుకొని వదిలేస్తారని అనుకుంటాం అంతే. సో అయిపోయింది. నేను తర్వాత సిద్దిపేట పోయినా, తర్వాత దుబ్బాకు పోయినా, సాయంత్రం 6 దాకా అక్కడే ఉన్నా దుబ్బాక్లోనే. ఈ మధ్యలో ఒక 2 సార్లు మళ్ళీ మాట్లాడినా ఏసీపీ గారితో. మాట్లాడినప్పుడు ఏసీపీ గారు చెప్పారు, ఇట్లా ఏదో చర్చ్ అంటున్నారు సార్, అదేదో కమ్యూనల్ అయింది, అది చూస్తా సార్, నేనే వెళ్ళి పర్సనల్గా చూస్తా అని చెప్పినారు. సాయంత్రం 6 o'clock నేను దుబ్బాక్ నుంచి బయలుదేరి హైదరాబాద్కి వచ్చినప్పుడు కాల్ చేసినాను. అప్పటికి నాకు డాక్యుమెంట్స్ గిట్ అని మా మండల్ ప్రెసిడెంట్ గిట్ పంపించారు. డాక్యుమెంట్ చూస్తే అది నోటరీ డాక్యుమెంట్. సో మీకు ఎట్లా, మీరు అడ్వకేట్ కాబట్టి చదవగానే నాకు అర్థమైంది. అమ్మినతను ఎవరు అంటే, అతనికి ప్రభుత్వం అసైన్మెంట్ చేసిన భూమి అతను ఫాదర్ పేరు మీద, మదర్ పేరు మీద ఉంది, వాళ్ళు చనిపోయినారు, కొడుకులు అమ్మినట్టు ఒక నోటరీ క్రియేట్ చేసినారు. నేను అప్పుడు 6 o'clock ఈవినింగ్ డిఎస్పీ గారితో ఏసీపీ గారితో మాట్లాడి చెప్పిన, సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నోటరీ డాక్యుమెంట్ ఈజ్ నాట్ రిజిస్టర్డ్ సేల్ డీడ్. సెకండ్, అమ్మినతను అసైన్మెంట్ ల్యాండ్ అతని పేరు మీద లేదు, వాళ్ళ అమ్మ పేరు మీద, నాన్న పేరు మీద ఉంది, వాళ్ళు లేరు కాబట్టి కుటుంబ సభ్యులు వారసులం అని చెప్పి అమ్ముకున్నారు. దిస్ ఈజ్ వెరీ అన్ఫేర్. మీరు కావాలంటే తహసీల్దార్ తోటి, ఆర్డీఓ గారితో మాట్లాడండి,
ఆ స్థలము అసైన్మెంట్ ఇచ్చినటువంటి వ్యక్తి చనిపోయిండు, అసైన్మెంట్ ఇచ్చిన వ్యక్తి యొక్క కుటుంబ సభ్యులు ఇంకొకరికి అమ్మిండ్రు అంటే మరుక్షణం అది గవర్నమెంట్ ల్యాండ్ అయితే తప్ప ప్రైవేట్ ల్యాండ్ కాదు. ఓకే. 2, మీరు అన్నట్టు ఒకవేళ ఏసీపీ గారు అది చర్చి కడుతున్నారు అనుకోండి, చర్చి కడుతుంటే దానికి పర్మిషన్ తీసుకోవాలంటే ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఓకే. ఆ ప్రొసీజర్ని జిల్లా కలెక్టర్ గారి అనుమతితోటి దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఆ ప్రొసీజర్ ప్రకారం కట్టాలి. సో ఆడ ప్రొసీజర్ ప్రకారం పర్మిషన్ తీసుకోలే. 2 అసైన్మెంట్ ల్యాండ్, 3 నోటరీ డాక్యుమెంటు. 4వ విషయం ఏంటంటే ఆ ఊర్లో తిమ్మారెడ్డిపల్లి అనే ఊర్లో 3 కుటుంబాలు మాత్రమే క్రిస్టియన్ కమ్యూనిటీకి క్రిస్టియన్ మతాన్ని ప్రార్థన చేసుకునేటువంటి కుటుంబాలు ఉన్నాయి. ఓకే. ఆ ఊర్లో ఇప్పటికే 3 చర్చిలు ఉన్నాయి. ఉన్న ఇండ్లు 3, ఓకే. చర్చిలు ఆల్రెడీ 3 ఉన్నాయి. ఇది 4వ చర్చి కడుతున్నారు. విలేజర్స్ కడతలేరు. హైదరాబాద్కి వెళ్ళి ఎవరో ఒకతను ఊర్లో 3 ఉన్నాయా? ఒక ఊర్లో, ఆ ఊర్లో తిమ్మారెడ్డి కొండపాక మండలం తిమ్మారెడ్డిపల్లి అనే ఊర్లో 3 ప్రార్థనా మందిరాలు ఉన్నాయి. ఇంకొకటి కడుతున్నా. ఇది కడుతున్నాడు. ఇది పోనీ ఊరోళ్ళు కడుతున్నారు, ఊరోళ్ళకి ఘర్షణ వచ్చిందంటే అది కాదు. హైదరాబాద్ నుంచి ఎవరో ఒకతను వచ్చి తిమ్మారెడ్డిపల్లిలో కడతా ఉన్నారు. ఓకే. సో ఏసీపీ గారు ఇది తప్పు, ఇది ఏమనుంటే నోటీస్ ఇవ్వండి మా వాళ్ళకి, రేపు రమ్మని ఉండ్రి, కంప్లైంట్ ఇచ్చానని కూడా నోటీస్ ఇవ్వండి, ఆయన టైటిల్ ఎట్లా క్లియర్ ఒకసారి ఎగ్జామిన్ చేయండి. మీకు కావాలంటే తహసీల్దార్ని పంపించి అది సర్వే నెంబర్ గిట్ట వెరిఫై చేసుకోండి. మా వాళ్ళేం పారిపోరు, లోకల్ లీడర్లు, మండల పార్టీ ప్రెసిడెంట్, ఊర్లో ఉండేటోళ్ళు ఎటు పోరు, రేపు పిలవండి సార్ అని చెప్పి 6కో 6:30 మధ్యలో మాట్లాడేసి నేను హైదరాబాద్ బయలుదేరి వచ్చేసినాను. హైదరాబాద్కి వచ్చేసినాను. ఆ రోజు ఉదయం సాగుకు పోయినాం కాబట్టి సర్పంచ్ గారి సాగుకి వచ్చి స్నానం చేసి 9:15 అవుతుంది. భోజనం మీద కూర్చొని ఇక్కడ భోజనం స్టార్ట్ చేసిన. 9:15, 9:20 అవుతుంది. నేను భోజనం స్టార్ట్ చేసినా మాకు ఆ కొండపాక మండల ప్రెసిడెంట్ ఫోన్ చేసి, అన్న మమ్మల్ని జీప్ ఎక్కుమంటున్నారు, సిద్దిపేట కోర్టుకు తీసుకుపోతారట అన్నాడు. వాళ్ళని తెచ్చింది ఉదయం 10:30కి. ఓకే. సో సాయంత్రం 9:30కి మీరు కోర్టుకు పోయేందుకు ప్రిపేర్ కాండి, మీ వాళ్ళకి చెప్పుండ్రి అని చెప్పి అప్పుడు పోలీసు వాళ్ళు చెప్పినారు. 9:20, 9:30 మధ్యలో. ఒక 2 నిమిషాలు ఉండుతామని నేను తినుకుంటూనే ఏసీపీ గారికి ఫోన్ చేసిన. అదేంది సార్ అంటే, అది లేదు సార్, అది కంపల్సరీ రిమాండ్ చేయాలి, నాన్ అవైలబుల్ సెక్షన్స్ పెట్టినాం, రిమాండ్ చేస్తున్నాము అన్నాడు. నేనన్నా ఈ రాత్రి ఎందుకు సార్, 9:30, 10కి పోతే జడ్జి దగ్గరికి వకీలు ఎవరు పోరు, బెయిల్ రాదు, సరే నాన్ బెయిలబుల్ పెట్టిరా, ఇంకేం పెట్టిరా, మీరు పొద్దున 10:30కి తీసుకున్నారు కష్టాలు, చట్టం ప్రకారం 24 గంటలు ఉంచుకునే అధికారం మీకు ఉంది, మీకు మా మీద గౌరవం ఉంటే ఇంటికి పంపండి, పొద్దున 7 గంటలకు రమ్మనండి వస్తాం, లేదు మా వాళ్ళు దేశద్రోహులు పారిపోతారు, దేశం విడిచిపెట్టి పాస్పోర్ట్ తీసుకొని రాత్రే దేశం దాటుతారని అనుమానం ఉంటే పొద్దున 9కి ప్రొడ్యూస్ చేయండి, నేను అడ్వకేట్స్ని పంపిస్తా అని చెప్పాను. ఓకే. కుదరదు సార్, మేము రాసేసినాం, పంపించేస్తున్నాం, సిద్దిపేట కోర్టుకు పంపిస్తున్నాం, మీరు ఏమైనా ఉంటే కోర్టులో చూసుకోరు అన్నాడు. ఓకే. ఏం చేయాలి నేను? వెళ్ళాలి తప్ప. ఉదయం 10:30కి ఇష్యూ స్టార్ట్ అయింది. 10:30కి పిల్లలు వచ్చి పోలీస్ స్టేషన్లో ఉన్నారు. వాళ్ళని తెచ్చినట్టు అరెస్ట్ కార్డులు రాయలేదు, ఇంట్లోకి నోటీస్ ఇవ్వాలి, అరెస్ట్ చేసినప్పుడు ఇవ్వలేదు, ఎవరికి చెప్పలేదు. సరే విషయం వాళ్ళ ద్వారా తెలిసి మా పార్టీ నాయకులకు తెలిసింది. మా వాళ్ళు కొంతమంది అక్కడికి పోయి వాళ్ళకి భోజనాల్లో సపోర్ట్ ఏదో నిలబడ్డారు కొద్దిగా. ఓకే. రాత్రి 9:30కి ఎందుకు అరెస్ట్ చేయాలి రగన్న, నువ్వు చెప్పు నాకు. వెన్ లా పర్మిట్స్, ఉదయం 10:30కి నువ్వు కష్టాల్లోకి తీసుకున్న వ్యక్తిని 24 గంటలు నీ కష్టాలు ఉంచుకునే అధికారాన్ని నీకు చట్టం ఇచ్చింది. రాత్రి తీసుకొచ్చి ఏమవుతుంది, ప్రాబ్లం ఏమవుతుందో చెప్తాను నేను మీకు. రాత్రి జడ్జి గారి ముందు ప్రొడ్యూస్ చేస్తారు, తీసుకొస్తారు. అప్పటిదాకా వీళ్ళు పోలీస్ స్టేషన్ కాంపౌండ్లో ఫ్రీగా తిరుగుతూ ఉండొచ్చు, ఎక్కడ జడ్జి గారికి దగ్గర ప్రొడ్యూస్ చేసే కంటే ముందు. వన్స్ జడ్జి దగ్గర ప్రొడ్యూస్ చేసిరు అనుకో, జడ్జి గారు జైల్లో అయినని ఆర్డర్ రాసిరు అనుకోరు, ఉదాహరణకు రాత్రి తీసుకొచ్చి వీళ్ళని లాకప్ రూమ్లో వేసి తాళం వేస్తారు. అప్పుడు జైలుకి పంపించలేరు కదా, ఆ రాత్రి జైల్లో తీసుకోలేడు కాబట్టి తీసుకొచ్చి లాకప్లో వారేసేయాలి. లాకప్లో ఎంత చెండాలంగా ఉంటాయో పోలీస్ స్టేషన్లలో మీకు తెలుసు, నాకు తెలుసు. నేను అన్నారు ఇంత అధ్వానం ఎందుకు, ఇంతెందుకు పగబడుతున్నారు మా వాళ్ళ మీద, పొద్దున పంపూరి, సరే నువ్వు నాకు బెయిల్ ఇవ్వవు, సరే మా వాళ్ళంతా పెద్ద నేరం చేసిర్రు, ఇప్పటికిప్పుడు నువ్వు రిమాండ్ చేయాలి అనుకుంటున్నావు, సంతోషం సార్, రేపు పొద్దున్న 9 గంటలకు చేయి, మేము అడ్వకేట్లను పెట్టుకొని కోర్టులోంచి బెయిల్ తెచ్చుకుంటాం సార్. ఇప్పుడు మీరు రిమాండ్ చేస్తే జడ్జి గారు రిమాండ్ రాస్తే తెచ్చి లాకప్లో వారేస్తారు, ఆ లాకప్లు బాగుండే, అలానే బాత్రూమ్ లాట్రిన్లు పోతుంటారు, ఇబ్బందిగా ఉంటుంది సార్, ఇదైనా కన్సిడర్ చేయండి అంటే మీరు ఏమైనా ఉంటే కోర్టులో చెప్పుకోండి సార్ అన్నాడు. అంతే. ఏం చేయాలి నేను? వెళ్ళిపోయారా వెంటనే? ఏం చేయాలి చెప్పు, నా జాగాలు నువ్వు ఉంటే ఏం చేస్తావు? కార్యకర్తలు పొద్దున 10:30కి వచ్చిర్రు, వెళ్ళాల్సిందే కదా. నేను కార్యకర్తలకి భరోసా ఇస్తూ వచ్చినా ఏం కాదు తమ్మి, సాయంత్రం ఇంటికి పంపించే ఏర్పాటు చూస్తా అని చెప్పిన. నేను 4 సార్లు ఏసీపీ గారితో 10:30 నుంచి 6:30 మధ్యలో 4 సార్లు డిస్కస్ చేసిన, లీగల్ పొజిషన్ ఎక్స్ప్లెయిన్ చేసిన, అరెస్ట్ చేయడం కంపల్సరీ అయితే నేను వదిలిపెట్టమని బెదిరియలే, మరుసటి రోజు ప్రొడ్యూస్ చేయని రిక్వెస్ట్ చేసిన. ఓకే. నా మాట ఏది హానర్ చేయకుండా రాత్రి 10 గంటల కార్యకర్తలని సిద్దిపేటకి జీప్ ఎక్కించి పంపిస్తున్నా అంటే ఒక చట్టం తెలిసిన వ్యక్తిగా నేను పోవాలనా వద్దా? పోవాలి. కార్యకర్త జైలుకి పోతుంటే నేను ఇంట్లో దీన్ని పడుకోవాలనా? ఏసీపీ అంటాడు మీరు రాత్రి ఎందుకు, సరే పొద్దుగల రాని ఉంటాడు, మరి నువ్వు అదే పని చేయండి, నువ్వు రేపు పొద్దున ప్రొడ్యూస్ చేయి, నేను రేపు పొద్దున వస్తా, కోర్టు వేసుకొని వస్తా, నా తరఫున నేను వకాలా చేసుకుంటా, ఏదో చేసుకుంటా, మా కార్యకర్తలు నేను రిలీజ్ చేయించుకుంటా. నువ్వు రాత్రి ప్రొడ్యూస్ చేస్తూ కార్యకర్తనేమో జైలుకి పోతాడట, నేనేమో ఇంట్లో పడుకోమని చెప్తాడు ఏసీపీ నాకు. సో ఇది జరగని పని.
మీరు రిమాండ్ ఆపితే సిద్దిపేట జడ్జి గారి ముందు ప్రొడ్యూస్ చేయకూడదు, పొద్దున ప్రొడ్యూస్ చేయండి. ఓకే. మీరు ఆపితే నేను పొద్దున వస్తా, మీరు ఇప్పుడే తీసుకుపోతున్నా నేను ఇప్పుడే బయలుదేరుతాను. సో ఆయన అంటాడు సిగ్నల్ కట్ అయింది సార్ అంటాడు. బట్ నాకు అనిపించింది ఆయన ఫోన్ పెట్టేసిండు, ఇక నీ ఇష్టం ఉన్న పని చేసుకో అన్నాడు అన్నట్టు అర్థమై నేను చేతి కడుక్కుని వెంటనే వెళ్ళిపోయినా అంతే. వెంటనే కుక్నూరుపల్లి వెళ్ళిపోయినా, పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి కుక్నూరుపల్లి వెళ్ళిపోయినా. ఆల్మోస్ట్ 10 గంటలకి ఆ భోజనం సరిగా ఇక డిస్కషన్ ఆటగా అయింది అంటే వెంటనే వెళ్ళిపోయినా నేను. మధ్యలో మిమ్మల్ని అరెస్ట్ చేయడం ఆపడం ఏం చేయలేదు? ఏం చేయలేదు. ఆయన అనుకున్నా నేను వస్తాను అనుకోలేదు బేసికల్గా. అప్పటికి 10 అవుతుంది కాబట్టి 10 అవుతుంది ఈ రాత్రి ఏమొస్తలే అనుకున్నాడు ఆయన. వాళ్ళ కార్యకర్తలు ఫోన్ చేశారు, అన్న మమ్మల్ని జీవి ఎక్కించారు తీసుకుపోతారు అని చెప్పారు. ఇంకేం చేయాలి నేను? సిద్దిపేటలో అడ్వకేట్లను అలర్ట్ చేస్తూ నేను బయలుదేరిన పోలీస్ స్టేషన్కి. మధ్యలో ఒకసారి ఏసీపీ గారికి ప్రయత్నం చేసిన, ఆయన ఫోన్ బిజీ వచ్చింది. నేను బయలుదేరిన. ఓకే. బయలుదేరితే ఎంతసేపు గంటన్నరలో వెళ్ళిపోతాను. ఏముందంత 11:10కి వెళ్ళిపోయినా నేను పోలీస్ స్టేషన్. పోయేసరికి వీళ్ళని సిద్దిపేట కోర్టుకు తీసుకుపోయారు. అప్పటికే సిద్దిపేటలో ప్రొడ్యూస్ చేశారు. అప్పటికే నేను అడ్వకేట్లను పంపిస్తూనే ఉన్నాను. ఓకే. అంత సెల్ ఫోన్లే కదా, అడ్వకేట్లతో మాట్లాడి పంపించి చేసి కొంచెం రిప్రజెంట్ చేయండి, అవి అఫెన్స్లు ఏం లేవు, ఎవరికి ఇంజురీ కాలేదు, గవర్నమెంట్ స్థలంలో కడుతున్నారు, రేపు పొద్దున్న షూరిటీస్ పెడతాం, బెయిల్ మంజూరు చేయమని, పండుగ పూట వస్తుంది, దీపావళి వస్తుంది, రిక్వెస్ట్ చేయండి అని అడ్వకేట్లను పంపించిన నేను అప్పటికే. వీళ్ళు లోకల్ వాళ్ళు పారిపోరని కన్విన్స్ చేయండి జడ్జి గారిని అని చెప్పినాను. సరే అదృష్టవశాత్తు బెయిల్ వచ్చింది. 12 గంటలకు 1 గంటకు బెయిల్ వచ్చింది. అప్పుడే వచ్చేసింది. అర్ధరాత్రి ఆ జడ్జి గారు దయ తెలిసి బెయిల్ ఇచ్చినారు. ఇంకేం చేయాలి చెప్పి, నేను పోకపోతే ఏం చేయాలి? ఎప్పుడు మీరు పోలీస్ స్టేషన్ లోపలికి ఎంటర్ అయిన టైం 11:10, 11:15 మధ్యలో ఎంటర్ అయినా. గంట 10 నిమిషాల్లో పోయింది. చాలా స్పీడ్లో వెళ్ళిపోయినా బాధలు. కన్వర్సేషన్ అంతా అదే టైంలో. అంతే. నేను అంతకంటే ముందు ఆయనతో 4 సార్లు రిక్వెస్ట్ చేసిన, ఎంత చేసినా వినలేదు. ఇంకా అడిగిపోయినా. పోయినాక ఏం కేసు పెట్టినావు, ఏం సెక్షన్ పెట్టినావు, అసలు కంప్లైంట్ ఇచ్చినోడు ఓనర్ అన్ని దగ్గర డాక్యుమెంట్ ఏమని చెప్పు అనే కాడికి వెళ్ళి పంచాయతీ అడగాలనా వద్దా? ఇక చట్టం తెలిసిన నేనన్నా అడగాలనా వద్దా? అడగాలి కదా. నోటరీ డాక్యుమెంట్ మీద ఆయన వచ్చిండు, 4 ఇటుకరాలు వాళ్ళు కొట్టిర్రు, లేదో గోడ కొట్టిర్రు అనుకుందాం. కొద్దిసేపు గడపారాలు లేవు, చేతులతోటే గోడ నూకితే పడిపోయింది. ఇటుకలు పచ్చిగా ఉన్నాయి, సిమెంట్ పొద్దున పెట్టి వీళ్ళు సాయంత్రం నూకేసిర్రు. ఏమైందన్న దాంట్లో ఎవరికైనా దెబ్బ తాకిందా, ఒక మనిషికి నష్టం జరిగిందా? సో మీరేమైనా దీన్ని కమ్యూనల్ లైన్ తీసుకునే ప్రయత్నం చేసి? అసలు నేను ఎక్కడ తీసుకోలేదు. నేను ఒకటే అడిగిన, కంప్లైంట్ ఓనర్ అని మీ దగ్గర ఏమైనా ఉందా? ఆ భూమిలో ఆయన కడుతుండు కదా, ఆయన ఓనరా? కాదు. నోటరీ డాక్యుమెంట్ టైటిల్ ఇస్తుందా? ఇయ్యది. అసైన్మెంట్ భూమి నుంచి కొనుక్కుంటే చట్టరీత్యా నేరం అని మీకు తెలుసా డిఎస్పీ గారు? అవును, చెల్లదని మాకు కూడా తెలుసారా, అది గవర్నమెంట్ భూమి. పోనీ వీళ్ళు గూల కొట్టేటప్పుడు ఏమైనా గడపరలు కత్తులు పట్టుకుపోయారు, ఎవరైనా నరికిరు, అడ్డం వస్తే ఏమైనా చేసిరా? చేయలేదు. అంటే ఇది సివిల్ నేచర్ కాదు కదా, వీళ్ళు ఎంటర్ అయ్యారు కాబట్టి దాని మీద కేసు ఫైల్ చేసిరేమో. ఓన్లీ ట్రెస్ పాస్ ఫైల్ చేస్తే ఏం కాదు. ప్రాపర్టీ డ్యామేజ్ చేసిరని, మత ఘర్షణలు తెచ్చిరని, ఇంకేదో పెట్టి 195 పెట్టి మత ఘర్షణలు అది ఇదని పెట్టిర్రు. అక్కడ మతం ఏడుంది, ఘర్షణ ఏడుంది? చర్చికి పర్మిషన్ లేదు, అది చర్చి అని రాయలేదు అక్కడ. పోనీ అక్కడ ఒక శిలువ పెట్టి లేదు, ఏం లేదు కదా. ఉత్తగా 4 గోడలు వేసినాయి, ఒక గోడని వీళ్ళు నెట్టేసిరు అంతే. దీనికి మతానికి అంతకుముందు ఏమైనా గొడవ జరుగుతున్నదేమో 2 వర్గాల మధ్య అట్లాంటిది ఏం లేదు అన్నాడు డిఎస్పీ. ఏసీపీ గారిని ఉదయం అడిగిన నేను, ఏమన్నా ఇంతకుముందు కంప్లైంట్ వచ్చిందా? లేదు, ఈ రోజే వచ్చింది. ఈ రోజు వచ్చినప్పుడు ఆపు సార్, పిలువు. ఏం జరుగుంటుంది దీని వెనకాల? రీజన్ ఏమై ఉండొచ్చు? అత్యుత్సాహం తప్పితే ఏం లేదు. అంతేనా? పోలీసు వాళ్ళు అత్యుత్సాహం తప్పితే ఏముంటుంది అండి? అందులో చేయాల్సిన పనులు చేయరు, చేయకూడని పనులలో అత్యుత్సాహం. అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక ఎక్స్ఎమ్మెల్యే గారు ఉంటారు, జిల్లా పార్టీ అధ్యక్షులు, వారు కొంచెం పోలీసు వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటారు. బీజేపీలో ఏంటంటే దొరికితే జల్దీ రిమాండ్ చేయరు, రాత్రి రిమాండ్ చేయరు, బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేయండి. అది విచ్ ఈస్ నాట్ అడ్మిసబుల్ అని చెప్పాను నేను ఏసీపీ గారు. కేసు తప్పు చేసిర్రు, గోడ నెట్టడం తప్పు, గోడ కూలగొట్టడం తప్పు నీ భాషలో, ఒప్పుకుంటాను నేను. దానికి ఏముంది? ఒక ట్రెస్ పాస్ పెట్టు. ఎప్పుడు ట్రెస్ పాస్ అవుతుంది అది? ఈ ఇంటికి నేను ఓనర్ని అయితే నువ్వు దౌర్జన్యంగా లోపలికి వస్తే ట్రెస్ పాస్ అవుతుంది. ఈ ఇంటికి నేను ఓనర్నే కాదు కదా. సరే, ఈ కేసులో ఈ వాదనలో మీకు పాజిటివ్ మార్కులే పడ్డాయి. కానీ అంతకు బిఫోర్ జరిగిన నాగార్జున ఎన్కన్వెన్షన్ సెంటర్ కూల్చినప్పుడు మీరు పెట్టిన ప్రెస్ మీట్ మీద కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. నేను ప్రెస్ మీట్ పెట్టలేదు బేసికల్గా రాజు గారు. ప్రెస్ మీట్ ఆర్ మీడియా మిస్కమ్యూనికేషన్ అదంతా. అక్కడ ఏం జరిగింది ఆ రోజు? నేను ప్రెస్ మీట్ వేరే అంశం మీద. సో అల్టిమేట్గా హైకోర్టు సీజే మాత్రం మీ వ్యాఖ్యల్ని తప్పుపట్టినట్టున్నారు కదా, ఇట్లా మాట్లాడకూడదు అని. తప్పుపట్టినారు. ఐఎమ్ ఆన్సరబుల్ టు ద కోర్టు. దానికి ఆ విషయంలో నేను చెప్తానండి. నేను ఉద్దేశపూర్వకంగా ప్రెస్ మీట్ పెట్టి కోర్టును విమర్శించలేదు. నా ప్రెస్ మీట్ అయిపోయి నేను దిగి కొద్ది దూరం నడిచిన తర్వాత అప్పుడే ఆర్డర్ వచ్చింది, ఇప్పుడే కోర్టు స్టే ఇచ్చింది అంటే దాని మీద స్టే ఎట్లా ఇస్తారు అని ఇట్లా ఆశ్చర్యం వ్యక్తం చేసినా కానీ ఇచ్చిన జడ్జి ఎవరు, ఆయన పేరేంది, ఊరేంది, అట్లా ఎక్కడ మాట్లాడలేదు నేను. అది దట్ ఐ కమ్యూనికేటెడ్ టు ద కోర్టులో కేసు ఉంది కాబట్టి దాని గురించి మనం ఎక్కువ మాట్లాడద్దు. ఇక ఇప్పటికే కోర్టు మన మీద ఒక సీరియస్గా అలిగేషన్ పెట్టింది కాబట్టి దాని మీద మౌనంగా. కేసు విషయంలో మీరు లా గురించి అన్నింటి గురించి మాట్లాడుతున్నారు ఒక అడ్వకేట్గా. మరి అదే దాని విషయంలో మరి అదే అడ్వకేట్గా అక్కడున్న విషయాన్ని మీరు ఎందుకు అగ్రెషన్లోకి
అగ్రెషన్ లేదు నేను అగ్రెషన్ ఇరిటేట్ అయినట్టుగా ఎందుకు ఆ లైన్లోకి వెళ్ళిపోయారు? ఇరిటేషన్ ఎక్కడ కాలేదు నేను నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నేను ఇరిటేట్ ఎక్కడ కాలే. నేను ఎవరి పేరు తీసుకోలేదు, ఎవరిని ఉద్దేశించి కించపరిచినట్టు మాట్లాడలేదు. నేను 30 ఏళ్ళ నుంచి ప్రాక్టీస్ చేసే వకీల్ని, నేను జడ్జిని ఎందుకు కించపరిచి మాట్లాడతాను? అక్కడ నా ఆవేదన ఏంది అనేది నేను నెక్స్ట్ కేసులో చెప్పిన మీకు. సిద్దిపేటలో ఒకతనికి లైఫ్ కన్విక్షన్ పడింది, యావజ్జీవిత కారాగార శిక్ష పడింది ఒక మర్డర్ కేసులో. మీరు ఆ మొత్తం చూడకుండా పీస్ చూసి టెన్షన్ పడుతున్నారు చాలామంది. సో నేనేమడిగినా అంటే ఒకతనికి యావజ్జీవ కారాగార శిక్ష పడింది. పడిన అతను 6 సంవత్సరాల నుంచి చెల్లపల్లి జైల్లో ఉన్నాడు. 6 నెలల తర్వాత 6 సంవత్సరాల తర్వాత ఆయన కేసు విచారణకు వచ్చింది. కోర్టు ఆయన నిర్దోషాన్ని కొట్టేసింది. ఆర్డర్ తీసుకొని కోర్టు నుంచి ఆర్డర్ కమ్యూనికేట్ అయ్యి చెర్లపల్లి జైలుకు పోయింది. పోయేసరికి జైలర్ చెప్పిండు 3 రోజుల క్రితం ఇతను చచ్చిపోయిండు అని చెప్పిండు. నా ఆవేదన ఏంటంటే పబ్లిక్ రిప్రజెంటేటివ్గా 6 సంవత్సరాలు ఆ కేసు ఇనలేదు కదా మనం. ఇట్లాంటి వాటిల్లో పొద్దున ఆల్రెడీ జేసీబీలు ఇటాచీలు పెట్టిండ్రు కదా, మధ్యాహ్నం లంచ్ మోషన్ వినకుండా ఉంటే బాగుంటుంది అనేది నా ఇంటెన్షన్ అన్న. 6 ఏళ్ళు ఆ కేసు ఉండగా ఏం కాలేదు. ఇదేందన్నా బంగ్లాకి 2 ఇటాచీలు పెట్టిర్రు. అది నా ఆవేదన, నా బాధ. ఒక రిప్రజెంటేటివ్గా, ఒక వకీల్గా అది తప్ప ఎవరిని అగౌరవపరచాలని, కించపరచాలని నేను తినే అన్నంలో నేను రాళ్ళు ఎందుకు వేసుకుంటాను? నేను పనిచేసింది అడ్వకేట్గా ఇందాక వచ్చినండి. ఆ వ్యవస్థ నాశనం కావాలని నేను ఎందుకు కోరుకుంటాను? సో ఓవరాల్గా మీరు చేసిన నాగార్జున ఎన్కన్వెన్షన్ సెంటర్ ఏం సంబంధం అన్న? లేదు కరెక్టే అన్న వ్యాఖ్యలు మీరు ఇప్పటికీ అదే వాదనను ఏకీభవిస్తున్నారా? అంటే అదే వాదనతో ఉన్నారా? 100% అన్న. బట్ ద మ్యాటర్ ఈజ్ సబ్జుడైజ్డ్, కోర్టులో ఉంది కాబట్టి మళ్ళీ ఒకసారి ఆ కోర్టు విషయం అయిపోయిన తర్వాత నేను మళ్ళీ డీటెయిల్గా మాట్లాడతాను. ఇప్పుడు దానికి రిలేటెడ్గా అక్కడి నుంచి స్టార్ట్ అయింది గొడవ. సార్ మీరు ఆ సబ్జెక్టులో లేరు. కొండా సురేఖ ఇద్దరికి సంబంధించిన ఫోటోని బీఆర్ఎస్ వాళ్ళు ట్రోల్ చేయడం, వివాదం అటు వెళ్ళి చివరికి మళ్ళీ కొండా సురేఖ కొన్ని తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం, ఆమె సరే మిస్టేక్ అయిపోయిందని ఆమె ఒప్పుకోవడం, మళ్ళీ వీళ్ళు కోర్టుకు వెళ్ళడం, కోర్టు మళ్ళీ కొండా సురేఖ ఇట్లా మాట్లాడడం తప్పు, మీరు మంత్రిగా ఉండని చెప్పడం. ఈ ఎపిసోడ్ అంతా ఎట్లా చూస్తున్నారు మీరు ఈ ఒక అడ్వకేట్గా, ఒక లీడర్గా? సో ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఎనీథింగ్ ఇన్ దిస్ పర్టికులర్ కేసు. ఎందుకంటే ఇక్కడ సురేఖ గారి కేసు కోర్టులో ఉంది. కోర్ట్ హ్యాస్ మేడ్ సమ్ కామెంట్స్. సబ్జుడీస్ అయితే మళ్ళీ నేను ఆ పంచాయతీలకి నన్ను లాగా. ఒకటి. 2, నాగార్జున గారి ఎన్కన్వెన్షన్ విషయంలో మ్యాటర్ ఆల్రెడీ కోర్టులో ఉంది. బట్ నేనేమంటానే ఆ విషయంలో ఆ రోజు నేను చెప్పిన ఉద్దేశం, ఒక ప్రాణం లేని వస్తువును కూలుస్తుంటే లంచ్ మోషన్ అని మనం ఏదో అన్నాము, స్టే అని అన్నాము. అక్కడ ప్రాణం ఉన్నోడు 6 సంవత్సరాల నుంచి ఉన్నాడు. ఇదే కోర్టులు, ఇదే దయగల ధర్మప్రభులు ఒక ఏడాది ముందు ఆయన నిర్దోషాన్ని బయటకు వచ్చింటే, భార్య పిల్లలతో కలిసి ఉంటే బతికేటోడేమో అనేది నా ఆవేదన ఎక్స్ప్రెస్. అదొక వైపు. ఆ కోపంలోనే అది జరిగి 3 రోజులు. దాని తర్వాత బాధలోంచి వచ్చినటువంటి ఆవేదన తప్ప అక్కడ అది అయిపోయింది. దాని తర్వాత ఈ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ, కొండా సురేఖ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ కాదు అక్కడ. ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ అది మీరు గతంలో కూడా మాట్లాడారు. ఎవరెవరు మీరు ఎవరెవరిని విడగొట్టిరని మీరు కూడా గతంలో కొన్ని వ్యాఖ్యలు చేసినట్టున్నారు. రగన్న, బీఆర్ఎస్ ప్రభుత్వం టెలిఫోన్ ట్యాపింగ్ చేసింది 100% నిజం. ఎవరు ఒప్పుకోకున్నా అందరి ఫోన్లు, ప్రతిపక్ష నాయకుల ఫోన్లు, వాళ్ళకి నచ్చిన వాళ్ళ ఫోన్లు, వాళ్ళకి నచ్చని వాళ్ళ ఫోన్లు, వాళ్ళకి అవసరం ఉన్న వాళ్ళ ఫోన్లు, వ్యాపారస్తుల ఫోన్లు, టెలిఫోన్ ట్యాపింగ్ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిందనేది 100% నిజం. అది ఎప్పుడు ప్రూవ్ అవుతుంది, ఎప్పుడు శిక్ష పడుతుంది, ఎవరు ఇన్వెస్టిగేషన్ చేస్తారు తర్వాత. ఇట్ ఈస్ ఏ ప్రూవెన్ దిస్ వన్ అఫెన్స్. అందరికీ తెలిసిన నేరం అది. కానీ పిల్లి మెడలో ఎవరు గంట కట్టాలనే విషయంలో ఎవరు కట్టడానికి ఇష్టపడతలేరు. బట్ టైం విల్ డిసైడ్, కోర్ట్స్ విల్ డిసైడ్ ఆఫ్టర్ సమ్ టైమ్. అని హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేసిరన్న దాన్ని కూడా మీరు పోలీసులే చేసిరు, హీరోయిన్లే చేసిరు, పొలిటికల్ లీడర్లే చేసిరు, వ్యాపారస్తులే చేసిరు, నీ అసంటుంది చేసిరు, నా అసంటుంది. ఇట్లా హీరోయిన్లని మాట్లాడుతున్నాయి కదా కేటీఆర్ కోర్టుకు పోయింది. అందుకని నువ్వు మళ్ళీ నన్ను ఆ వివాదంలోకి ఎందుకు లాగుతావు? ఆయన ఇన్నడా ఇనలేదా, ఏం జరిగింది అనేది ఆయనకు తెలుసు, ఆ హీరోయిన్లకు తెలుసు. మధ్యలో నీకు నాకు ఎందుకన్నా పంచాయతీ? అదో రంగుల లోకం, వాళ్ళ లోకంలో వాళ్ళు బతకని, మనం ఎందుకు వాళ్ళని గొడవల్లోకి లాగడం? వాళ్ళ ప్రపంచం వాళ్ళది. వాళ్ళు మనకి 3 గంటలు ఒక సినిమా ఇస్తారు, మనకు కొందరు హీరోలు నచ్చుతారు, కొందరు హీరోయిన్లు నచ్చుతారు. ఎవరి జీవితం వాళ్ళది, పర్సనల్ జీవితాలు. వాటిలోకి పోకుండా ఉంటేనే మంచిది. వ్యక్తిగత జీవితాల్లోకి దూరడం అయితే మంచి పద్ధతి కాదు, ఎవరు మాట్లాడి. యా. అండ్ ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే, నిన్న కేటీఆర్ ఆస్క్ కేటీఆర్ అని ఒక ప్రోగ్రాం పెట్టిండు ఎక్స్ ట్విట్టర్లో. నేను అసలు ఈ రాజకీయాలు ఏంది, రాజకీయాలు అనిపించింది నాకు ఒకనొక సమయంలో. ఇప్పుడు వదిలేస్తే బాగుంటుంది. ఇప్పుడు వదిలేస్తే తెలంగాణ కొంచెం ఇబ్బంది లేకుండా అవుతుంది. ఎందుకు? ఆయన ప్రశాంతమైన జీవితం అమెరికాలో అంటే భార్య పిల్లలతో ప్రశాంతంగా ఉండొచ్చు. ఎందుకు ఆ బీపీలు షుగర్లు పెంచుకొని అందరి మీద అరుచుకుంటూ పొద్దున్నేసి ఇవన్నీ ఎందుకు చెప్పండి టెన్షన్స్? అంటే అట్లాంటి అనుభవించిండు ఆయన, చాలు 10 ఏళ్ళు అనుభవించిండు. అప్పనంగా వచ్చిన పదవిని 10 ఏళ్ళు అనుభవించిండు. ఇంకెందుకు చాలు కదా, ఇక టేక్ రెస్ట్. అంటే ఆయన ఉద్దేశం అది కాదు.
అంటే రాష్ట్రం అంతా నాశనం అయిపోతున్నది, ఏంది ఇది 10 ఏళ్ళు అద్భుతంగా చేస్తే 11 నెలల్లో ఆగం చేస్తున్నారు, అందుకే నేను ఈ కాంగ్రెస్ పాలన చూసి నేను వదిలించుకోవాలనుకున్నాను. ఆయన ఆయన ఇంటెన్షన్, ఆయన ఏంది కాంగ్రెస్ పాలన వదిలేస్తాడా, రాజకీయాలను వదిలేస్తాడా, ఏం చేస్తాడు? రాజకీయాలను వదిలేయాలనిపిస్తుందట. వదిలేయమను. 10 ఏళ్ల పాలనకి ఇప్పుడు పాలనని కంపేర్ Now he cannot do anything for another 4 years. ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు, ప్రభుత్వం వచ్చింది, ఏం చేస్తాం? ఆయనైనా నేనైనా ఏం చేస్తాం? అన్లెస్ ఏంటంటే వాళ్ళది అనుకొని ప్రభుత్వం గులగొట్టుకుంటే తప్ప మనం చేయగలిగింది ఏం లేదు. కొత్తగా ప్రజా తీర్పు రాదు, ఏడాదికి ఒకసారి ప్రజా తీర్పు రాదు, ప్రజలు మోకా చూసి తీర్పు ఇస్తారు. యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఇట్. అంటే ఎప్పటికీ అధికారంలో ఉండాలి, ప్రతిపక్షంలో ఉంటే రాజకీయం వదిలేయాలనుకుంటున్నా అంటే ఇదే ఎక్కడి మాట అన్న? పెళ్లి చేసుకుంటే వచ్చేటువంటి శ్రీమతితోటి సంతోషం ఉంటుంది, సుఖం ఉంటుంది, బాధ ఉంటుంది, కొట్లాట ఉంటుంది, రకరకాల ఇష్యూస్ ఉంటాయి. జీవితం అంటేనే షడ్రుచులు ఉంటాయి కదా అన్న, అన్నింటినీ భరించాలి. కానీ నేను ఓన్లీ సుఖపడేందుకే పెళ్లి చేసుకున్నా, నాకు ఈ కష్టం వద్దు, నాకు ఈ పెళ్ళం వద్దు అంటే ఎట్లా ఒప్పుకుంటా? అట్లా అంటలేడు ఆయన. అంటే ఈ ప్రజలు పడుతున్న కష్టాలు చూసి ఇంత ఘోరంగా ఉంటుందా అని ప్రజలు వదిలేయాలనుకుంటున్నారు. ప్రజలు చూసుకుంటారు, ఆయన ఎందుకు ఉంటున్నారు? ఆయనకంత ఆవేశం ఎందుకు? మరి మీ హయాంలో అంతకంటే ఎక్కువ దారుణాలు జరిగినాయి కదా. ఏం జరగలేదు మీ హయాంలో? ఏం మంచి జరిగింది? నాలాంటి ఎమ్మెల్యేలని మీరు చేసినటువంటి తప్పులకు వ్యతిరేకంగా ప్రజలు గెలిపించి పంపిస్తే నాలాంటి ఎంత అవస్థ పెట్టిరు మీరు? అప్పుడు అనిపించలేదా, అరే మనం రఘునందన్ అనవసరంగా ఇబ్బందులు పెడుతున్నాం, తప్పు చేస్తున్నాం నాయన అని ఎప్పుడని చెప్పినావా? అప్పుడు నువ్వు చేసిందే కరెక్ట్ అనిపించింది నీకు. ఎవరికైనా అంతే, ఇప్పుడు ఎన్నుకున్న ప్రభుత్వానికి వీళ్ళు చేసిందే కరెక్ట్ అనిపిస్తుంది. డెమోక్రసీ మీనింగ్ ఏంది రఘు? ప్రజల కొరకు ప్రజల చేత ప్రజలే ఎన్నుకున్నారు, నువ్వెవరు దానికి? ఆస్ కేటీఆర్ అయింది, ఆస్ కేటీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఆస్ కేటీఆర్ అన్నట్టు అప్పుడు అడుగుతుంటివి. 2025లో కేసీఆర్ రాబోతున్నాడు, ఇక విశ్వరూపం చూడబోతున్నారని అంటున్నాడు ఆయన. ఇవన్నీ విని విని విసుగొచ్చినాయి అన్న. అయిపోయింది కేసీఆర్ గారి ఎరా అయిపోయింది. టైం ఉంటుంది, ప్రతి వ్యక్తి కొంత టైం ఉంటుంది. ఆ టైం అయిపోయింది, ఆ ఎరా అయిపోయింది. తెలంగాణ తెచ్చిండని 10 ఏళ్ళు అధికారం ఇచ్చారు, అయిపోయింది. ఇంకేముంది? ఇంకేముంది చెప్పు? వచ్చి కొత్తగా చేసే ప్రశ్నించడానికి జనరేషన్ గ్యాప్ వచ్చింది కదన్న. కేటీఆర్ తోటి అయితే లేదా? కేటీఆర్ తోటి అయితే లేదా? హరీష్ తోటి అయితే లేదా ప్రశ్నించడం? ఇంకా మళ్ళీ కేసీఆర్ రావాలనా? అంతేనా? చేతగానే వాళ్ళేనా వీళ్ళు? అంతా దాదాపు ఒకటే ఏజ్ గ్రూప్ వాళ్ళు 2-3 ఏళ్ళు ఇటు అంతా ఉన్న ముఖ్యమంత్రి గారు కానీ, కేటీఆర్ గారిని, హరీష్ గారు కానీ, నేను కానీ అంతే ఒకే ఏజ్కి సమకాలీకులమే కదా. మీరు ప్రశ్నించరు, మీ నాయన ఎందుకు? ఉంటున్నా మీరు ప్రశ్నించరు, కేసీఆర్ ఎందుకు దానికి? ఇంకా అంటే మాతో రైతు లేదని ఒప్పుకోండి అట్లా. సో ఎప్పుడు కూడా మీకు కొన్ని సెన్సేషనల్ ఇన్ఫర్మేషన్ సోర్స్ ఉంటుంది మీకు. ఐ థింక్ నేను రకరకాలైనటువంటి వృత్తులలో పనిచేసి వచ్చినాం కాబట్టి. అండ్ దట్టు కొంత కేసీఆర్ ఫ్యామిలీతో మీకు చుట్టరికమో బంధు సరే, అది మీకు నష్టమా లాభమా ఇవన్నీ పక్కన పెడదాం. సో నేచర్ అట్లా క్రియేట్ చేసి మీరు ఆ ఫ్యామిలీతో కొంత దగ్గరగా ఉన్న ఫ్యామిలీ, మీరు అంతా కూడా ఒకే ఫ్యామిలీ. మొన్న జరిగిన పార్టీ ఏంటి, అసలు ఏం జరిగింది? నేను అందుకనే నా ప్రశ్నలోనే మీకు సమాధానం వచ్చిందారు. అందరికంటే ముందు రఘునందన్ ఎందుకు రియాక్ట్ అయ్యిందని చాలామంది మీలాంటి వాళ్ళు అడిగాను. నేను చెప్పినది అది రేవు పార్టీయా, రావుల పార్టీ అని అడిగిన. రావుల పార్టీ అంటే కుటుంబ పార్టీ అని అడిగిన. దాన్ని కూడా కొందరు రకరకాలుగా అర్థాలు తీసుకున్నారు. సో ఆయన ఎవరో కోరుట్ల ఎమ్మెల్యే చెప్పిండు కదా, తాగుతాము, ఆడవాళ్ళు కూడా తాగుతారు, మా దాంట్లో తాగొద్దా, తప్ప మీరు తాగరా అని ఏదో మాట్లాడుతా ఉన్నాడు. ఆయన కూడా రావే. అందుకని అది రేవు పార్టీయా, రావుల పార్టీ అని అడిగిన. దేర్ ఇట్ సెల్ఫ్ ద ఆన్సర్ ఈస్. కానీ దీపావళికి తాగరనేటువంటి ఆ మాత్రం కూడా వాళ్ళకి తెలియకపోతే వాళ్ళని ఏమనాలో నాకు అర్థం కాలేదు. దీపావళి స్వీట్ల పండుగ. దీపావళికి తెలంగాణలో నాకు తెలిసి ఎవరు తాగరు, ఎంత చిల్లర వాళ్ళు అయితే తప్ప తాగరు. తెల్లారేమన్నా దావత్ చేసుకుంటారేమో కానీ ఆ రోజు అయితే అసలు ఆ రోజు చేయరు, మరుసటి రోజు చేయరు. దీపావళికి నాన్ వెజ్కి తాగుడికి సంబంధం ఉండదన్న. నువ్వు చెప్పు, దసరాకి, బతుకమ్మకి అట్లాంటి వాటికి తింటారు, తాగుతారు అంటే అది ఒక ఊర్లలో, ప్రతి ఊర్లో అది ఒక జరుగుతుంది. సంక్రాంతికి జరుగుతుంది కొంతవరకు, అవి ఒప్పుకోవచ్చు. కానీ దీపావళి సంథింగ్ డిఫరెంట్ పండుగ. లక్ష్మీ అమ్మవారి కోసం చేస్తారు, డబ్బుల కోసం చేస్తారు, నిష్టగా ఉంటారు, నాన్ వెజే పోయారు. ఇక మరి ఆ ఎమ్మెల్యే గారికి ఏం తెలుసో, ఈ మాజీ మంత్రి గారికి ఏం తెలుసో నాకు తెలియదు. కానీ అందుకనే మై క్వశ్చన్ అండ్ యువర్ ఆన్సర్ ఈజ్ దేర్. అది రేవు పార్టీయా? కొన్ని టీవీలలో రేవు పార్టీ అది అని వస్తుంటే ఇట్లా పొద్దున్నే మీడియా అడిగితే చెప్పిన అది రేవు పార్టీయా, రావుల పార్టీయా? మీరే తేల్చేయండి, రేవు పార్టీయా, రావుల పార్టీయా? తేల్చాలంటే ఏం చేయాలంటే జన్వాడ ఫామ్ హౌస్ చుట్టూ, ఫామ్ హౌస్ లోపల ఉన్న సీసీటీవీ ఫుటేజ్ బయట పెట్టు. అదేం జరిగింది అనేది తెలుస్తుంది. రేవు పార్టీ అంటే ఎట్లా జరుగుతుందో తెలుసు మీకు అందరికీ. రావుల పార్టీ ఎట్లా జరుగుతుందో కోరుట్ల ఎమ్మెల్యే చెప్పే. ఇంకేంది, రెండింటిని చూస్తే ఆ బొమ్మలు కనబడితే ఏది నీళ్ళు ఏది పాలో తెలిసిపోతాయి కదా. రావుల పార్టీ అంటే మిమ్మల్ని క్వశ్చన్ చేస్తారు, మరి మీరు కూడా రావే కదా, రావుల పార్టీ అట్లనే జరుగుతుందని. నేను ఎప్పుడు తాగాను, మా కుటుంబంలో మా బంధువులలో 90% ఎవరు తాగరు, మాకు అలవాటు లేని పని అది. కానీ ఆయన చెప్పిండు కదా కోరుట్ల ఎమ్మెల్యే గారు, దసరా దీపావళి అంటే తాగుతారు, తింటారు, తెలంగాణలో ఆడవాళ్ళు కూడా తాగుతారని మాట్లాడండి కదా ఆయన. బాధ్యత స్థానంలో ఉండి అంత బాధ్యత రాహిత్యంగా మాట్లాడండి కదా. దానికి ఎవడేం చేస్తాడు? ఇక
ఇంకా విదేశాలలో చదువుకొని వచ్చారు గౌరవ డాక్టర్ గారు. ఏం మాట్లాడతాం ఇంకా వాళ్ళ గురించి మనం? ఇప్పుడు ఆయన కూడా అంటున్నాను, ఎవరు కేటీఆర్ బామ్మర్ది రాజేంద్ర ప్రసాద్, పాకాల రాజేంద్ర ప్రసాద్, అది మా ఇల్లు అండి, మాకు కొత్తగా మొన్ననే ఇళ్ళకి పోయినాం, చిన్న పార్టీ ఇచ్చుకుంటే అందరినీ చుట్టూ ఉన్న వాళ్ళని చిన్న పార్టీలు ఉన్న పెద్ద సీసాలు అనేది లెక్క చూడండి. విజువల్స్ మనుషులు పెద్దోళ్ళు కదా అన్న. అరే విజువల్స్ అన్న, ఇప్పుడు 10 మంది ఉన్నాం అనుకో, 3 సీసాలు 4 సీసాలు 5 సీసాలు తాగుతారు అనుకో, బాగా తాగేటోళ్ళు ఉంటే అక్కడ ఉన్న సీసాలు ఎన్ని చూడన్నా, అదొక బార్లాగా కనబడుతుంది అసలు బేసికల్గా. నేను అందుకని ఏమన్నా వాళ్ళ తప్పు వీళ్ళ తప్పు అని తేలాలంటే ముందు పోలీసు వాళ్ళు ఏం చేయాలంటే అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్లో కేటీఆర్ గారు వచ్చిరని వాళ్ళు అంటారు, రాలేదని వీళ్ళు అంటారు, బావ దావత్కి బామ్మర్ది పోతాడా పోడా, తెలంగాణలో ఏముంటాయి చుట్రికాలు అన్ని తెలుస్తాయి కదా. ఫామ్ హౌస్ గేట్ బయట ఉన్న సీసీటీవీలు, ఫామ్ హౌస్ లోపల ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని బయట పెట్టేందుకు పోలీసు వాళ్ళకి ఎందుకు బాధన్నా? ఏంది నీళ్లు ఏంది పాలు కుల్ల తెలిసిపోతుంది కదా నా. కేటీఆర్ గారు పోయినరా కూడా కెమెరాలు వస్తున్నాయి కదా ఇప్పుడు. అవునే, పోలీసు వాళ్ళు అంటే రైడ్ చేసేటప్పుడు పోయినరు అనుకో, రైడ్ చేసినప్పుడు ఉన్నారా లేరా అనేది కనబడుతుంది. కానీ పోలీసు వాళ్ళు ఏం చేసిరు అనేది మనకు కావాలి కదా. ఫస్ట్ జన్వాడ ఫామ్ హౌస్ లో రాత్రి 8 నుంచి పొద్దున 8 దాకా ఏమైంది, సీసీటీవీ ఫుటేజ్ బయట పెట్టు. సింపుల్. ఒక ఆయన అంటుండు చీరలు కట్టుకొని వచ్చి కనబడతలేదా మీకు అంత ఫ్యామిలీ. కేటీఆర్ అంటుండు 7 సంవత్సరాల పిల్లలు ఉన్నారు, ఆ రాజు పాకాల వాళ్ళ మదర్ కూడా ఆ టైంలో ఆమె అక్కడే ఉన్నది, పెద్దోళ్ళు ఉన్నారు చిన్నోళ్ళు ఉన్నారు అందరు ఉన్నారు, ఇది ఎట్లా మీరు రేవ్ పార్టీ ఇంకో పార్టీ అని క్రియేట్ చేస్తున్నారని అంటున్నారు. అందుకని వాస్తవాలు బయటికి రావాలంటే సీసీటీవీ ఫుటేజ్ రావాలి. మీకు తెలిసిన సోర్స్ అన్న ఎవరో మీరు చెప్పొచ్చు కదా. కేటీఆర్ పోయిందా పోలేదా? నాకున్న సమాచారం పోయింది అనేది నాకున్న సమాచారం. పోయింది అనేది నాకున్న సమాచారం. ఐ మే బి రైట్ ఆర్ రాంగ్, పోయింది అనేది ఉంది. ఎప్పుడు పోలీస్ రైడ్ అయ్యకంటే కొద్దిసేపటి క్రితం ఒక 15-20 నిమిషాల ముందు తను అక్కడ నుంచి వెళ్ళిపోయారు అనేది నాకున్న కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్. ఒకవేళ లీక్ అయ్యి వెళ్ళిపోతే ఆమె భార్య అందులో ఉన్నదని అంటున్నారు. ఆ టైంకి ఉన్నదని అంటున్నారు పోలీసు వాళ్ళు అన్న మాట. ఏమైనా లీక్ ఇన్ఫర్మేషన్ తో ఆయన బయటకు వెళ్ళిపోయింటే ఆమెను కూడా తీసుకుపోతారు కదా. వైఫ్ వదిలేసి ఎందుకు పోతారు తెలియదు ఆయనకి. బేసిక్ లేకుండా పోయింటాడు అంటే లేట్ అయింది కాబట్టి వెళ్ళిపోయి ఉంటాడు. ఆయనకు మళ్ళీ పొద్దున్న ఏదైనా యాక్టివిటీస్ ఉండి ఉంటాయి కాబట్టి వెళ్ళిపోయి ఉంటాడు. సో వాళ్ళ తమ్ముడు అన్నో కాబట్టి ఆమె ఉంటే ఉండిపోయి ఉంటుంది, కుటుంబానికి సంబంధించి అట్లా ఉంటే ఉండి ఉంటుంది అంతే. రెగ్యులర్ గా జరుగుతుంటే అని పెద్దగా లైట్ తీసుకోవాలన్నట్టు మాట్లాడుతున్నారు కదా. అంటే గత 10 సంవత్సరాలుగా భాగ్యనగరంలో కల్చర్ మారిన తర్వాత మనం చూస్తున్నాయి ఈ రేవ్ పార్టీలు ఎక్కువగా హైదరాబాద్ అవుట్స్కట్స్ లో ఉండే ఫామ్ హౌస్లలో జరుగుతున్నాయని, అప్పుడప్పుడు పోలీసు వాళ్ళు బ్రేక్ చేస్తున్నారని రకరకాలు చూస్తా ఉన్నాం. రకరకాల పేరు మీద రకరకాల పార్టీలు జరుగుతున్నాయండి. అది నిజంగా కుటుంబ పార్టీ అయితే కేటీఆర్ గారే, వాళ్ళదే కదా ఫామ్ హౌస్, వాళ్ళదే కదా సీసీటీవీ, వాళ్ళే రిలీజ్ చేస్తే అయిపోతుంది కదా. నేను కూడా పోతే పోయినా, మా బామ్మరి దావత్ కాబట్టి పోయినా అని చెప్పుకుంటే తప్పేది, గల్ల భయపడ్డది ఏముంది. వెన్ యూఆర్ సేయింగ్ ఇట్ ఈస్ నాట్ రేవ్ పార్టీ, నో డ్రగ్స్ ఆర్ దేర్, ఓపెన్ గా చెప్పేసేయండి, ఇబ్బంది ఏముంది అందులో. మోమాటం ఎందుకు, మీరే రిలీజ్ చేయండి. ఇగో ఇది మా సీసీటీవీ ఫుటేజ్, రాత్రి 10 గంటల నుంచి చూడు, పొద్దుగాల పోలీసు వాళ్ళు రైడ్ చేసేదాకా ఇగో సీసీటీవీ ఫుటేజ్, ఇది కుటుంబ పార్టీ అని చెప్పు, జనం వాళ్ళనే అంటారు కదా. పోకర్ కాయిన్స్ కదా బిల్లలు, క్యాసినోకి సంబంధించి ఏదో కొంత జరిగింది అని చెప్తారు. సో అంటే బేసిక్ గా మత్తులో ఉండే ఆడతారు అనుకో, మామూలు కూడా ఆడతారు అనుకో. జనరల్ గా ఫ్యామిలీ పార్టీలలో ఆడతారు, రేవ్ పార్టీలలో ఆడతారు, అన్నిట్లలో ఆడతారన్న. కసినో అనేది అదొక అందరికి వ్యసనం, అది చాలా మంది వ్యసనం. అది డబ్బులు గిట్ట అక్కడ పెడితే పోలీసులు గిట్ట వస్తే ఇబ్బంది అని అవి ఆ కాయిన్స్ ఏదో పెట్టి ఆడతారు. తర్వాత ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసుకుంటారు డబ్బులు. సో ఇప్పుడు ఆ విజయ్ మద్దూరి అన్నట్టు ఆయన కొకైన్ పాజిటివ్ వచ్చిందట. ఈయన ఎవరు నిన్న అదే రోజు సంజయ్ కుమారా లేకపోతే కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యేను మాట్లాడుతున్నారు. ఆయన 10-15 ఏళ్ళ నుంచి అమెరికాలో ఉండొస్తున్నాడు, ఇంకో దేశాలు తిరుగుతున్నాడు. అంటే విదేశాల్లో ఒకవేళ తీసుకుంటే ఇక్కడ వస్తే పాజిటివ్ వచ్చింది అనుకోండి, అది లీగలేనా? అట్లా అని కాదు, అక్కడ ఇష్యూ యూరిన్లో వచ్చిందంటే ఆ 24 అవర్స్లో తీసుకున్నట్టే అర్థం. అట్లా యూరిన్లో వచ్చింది, బ్లడ్ లో అయితే 1 మంత్ వరకు బ్లడ్ లో ఉంటుంది అనేది. పోలీసు వాళ్ళు ఇమీడియట్ టెస్ట్ లో చేసిరు అనేది నేను టీవీలలో చూసింది. ఇమీడియట్ గా అక్కడ ఉన్న యూరిన్ శాంపిల్స్ చెక్ చేస్తే అలా ఒకరిద్దరికి కొకైన్ ఉన్నట్టు వచ్చింది అని టీవీలలో చూసిన నేను. సో అది అంటే అప్పుడు కన్జ్యూమ్ చేసి ఆ 24 అవర్స్ లో కన్జ్యూమ్ చేసింది ఉంటేనే అట్లా వస్తుంది యూరిన్ లో అయితే. బ్లడ్ లో అయితే more than 1 month. ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఆయన వేరే దేశంలో తీసుకుని వచ్చిన వారం రోజుల తర్వాత వస్తే కూడా బ్లడ్ లో శాంపిల్స్ దొరుకుతాయి. సో యూరిన్ చేశారు కాబట్టి ఇంక అక్కడ అక్కడ ఆ పార్టీలో తీసుకున్నాడా, పార్టీకి ముందు తీసుకున్నాడా, పార్టీ అయిపోయినాక తీసుకున్నాడా, ఆన్నే రాజ్పాకల్ గారి ఇంట్లో తీసుకున్నాడా అనేది పోలీస్ హ్యాస్ టు ఎస్టాబ్లిష్. సో ఏదేమైనా 24 అవర్సే ఉంటుంది యూరిన్ టెస్ట్. లో తెలిసేది 24 అవర్స్ వరకే తెలుస్తుంది అనేది నాకున్న నాలెడ్జ్. ఓకే.
ఈ కేసు ఎక్కడి వరకు వెళ్తుందని మీరు అనుకుంటున్నారు? ఏమీ లేదన్నా, ఇంతకుముందు ఏముండదా? కేసులు ఏమైనాయి, అంతే. ఇంట్లో కేసులు ఏమవుతాయి, ఎన్డీపీసీ యాక్ట్ ఏవో పెట్టి ఎన్డీపీఎస్ అని పెడతారు, నార్కోటిక్ డ్రగ్స్ అని. ఓకే. దాంట్లో బెయిల్ ఉండదు జనరల్ గా బెయిల్ ఇవ్వరు. 6 months వరకు రాదేదో అంటారు కదా. అన్ని కేసులా ఇది పోతుంది. ఏ కేసు గొప్పపోయిందన్న? మీరు చేయలేదు అప్పుడు అకున్ సబర్వాల్ అని ఒక ఐపీఎస్ ఆఫీసర్ పెట్టి స్కూళ్ళలో చాక్లెట్లు అమ్ముతున్నారని, చిన్నపిల్లలకి డ్రగ్స్ అమ్ముతున్నారని కేసులు చేశారు. హీరోలని హీరోయిన్ ముంబైకి వెళ్ళి ఇడికి వెళ్ళి అడిగేళ్ళు పిలుచుకొచ్చారు కదా. ఏమైందన్న కేసు? కానీ అయిందా? అంతే. మీడియా అటెన్షన్ కోసం ఆ నెల రోజులు ఒక స్టోరీ నడుస్తుంది. 1 month తర్వాత మీరు మర్చిపోతారు, మేము మర్చిపోతాం, అంతే. జనం కూడా మర్చిపోతారు. ప్రజలకి మనిషికి దేవుడు ఇచ్చిన వరం మర్చిపోవడం గట్ల. అది మీరైనా నేనైనా అంతే, మర్చిపోతారు. కానీ మొత్తానికి కేసీఆర్ ఎందుకో గట్టిగా తగిలిందా ఏమో తెలియదు కానీ ఆయన ఎంటర్ అయిపోయి డీజీపీకే కాల్ చేసిండట. ఎట్లా ఏం నడుస్తున్నది అంటే కుటుంబ సమస్య కాబట్టి, కుటుంబ సభ్యులు కాబట్టి, కొడుకు కోడలు కాబట్టి పడితే పడి ఉంటారు. బాధ ఎవరికైనా ఉంటుంది కదన్నా కుటుంబం అన్నప్పుడు. కాకి పిల్ల కాకి ముద్దు కదా. అవును. కవిత బయటికి రాలేకపోవడానికి కారణం ఏంటని మీరు అనుకుంటున్నారు? కొన్ని మధ్యలో ఎక్కడ చూసిన ఆరోగ్యం బాగలేదు, ఏదో హెల్త్ చెకప్స్లలో తిరుగుతుంది, హాస్పిటల్కి పోతున్నారని చూసిన నేను. వాళ్ళ పార్టీ వేరు, మన పార్టీ వేరు. మనకు వాళ్ళకు ఏడ పొసుకుతుందన్న పోసుకని సందర్భం ఇప్పుడు మనం ఏడ ఎంక్వైరీ చేస్తాం, చేయలేదు. అంతేనా? జనరల్గా ఉన్న సమాచారం మీలాంటి ఏదో హాస్పిటల్కి తిరుగుతుంది, గైనిక్ సమస్యలు ఉన్నాయని ఏదో విన్నాను. సో ఈ టైంలో మనం మాట్లాడడం కూడా రాంగ్ అవుతుంది, సైలెంట్. సో వాట్ నెక్స్ట్? బీజేపీ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది? ఎంతవరకు బలంగా మీరు పోరాడగలుగుతున్నారు? లీడర్లంతా ఒక తాటి మీద, రఘునందన్ది ఒక లెవెలు, కొండా విశ్వేశ్వరుడిది ఒక లెవెలు, అరవింద్ది ఒక లెవెలు, ఈటలది ఒక లెవెలు, బండి సంజయ్ది ఒక లెవెలు. ఎవరి లెవెల్లో వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు కానీ ఒక అంశం అయితే చాలా బలంగా ఉన్నది జనాల్లో కూడా. ఈ 8 పార్లమెంట్ నియోజకవర్గాల్లో మీరు గెలిచారు, దాదాపు 56 అసెంబ్లీలో మీది మెజారిటీ వచ్చింది. దాన్ని సరిగ్గా వాడుకోలేకపోయారు అన్నది చాలా బలంగా ఉన్నది. అది వాస్తవం కూడా. మాలాంటి వాళ్ళని మేము ప్రతిరోజు చెప్తున్నాం. అసలు ఏమైంది వీళ్ళకి? 8 మంది ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత 8 మంది ఎంపీలు, 56 నియోజకవర్గాల్లో మెజారిటీ. దీన్ని ఎందుకు వీళ్ళు సరిగ్గా వాడుకోలేకపోతున్నారంటే సభ్యత్వం అని ఇంకోటి అనేదో రకరకాల ఇష్యూస్ మీద మీరు ఫోకస్ చేయట్లేదు, కొట్లాడతలేరు అన్నది ఒక చర్చ. అదన్నా ఇప్పుడు ఇనుము వేడి మీద ఉన్నప్పుడు దెబ్బ కొడితేనే బెండ్ అవుతుంది. ఎలక్షన్లో ఈ ఏడాది కాకముందు ఎవరితో కొట్లాడితే ఏం కొట్లాడుతాను, అర్థరహితమైనటువంటి ఆరోపణలు. ఓకే. ఇప్పుడు పివి శ్రీనివాస్ అని ఒక యాంకర్ ఉంటాడు, రఘు అని ఒక యాంకర్ ఉంటాడు, మల్లన్న అని ఒక యాంకర్ ఉంటాడు, విజయ్ కుమార్ అని ఒక యాంకర్ ఉంటాడు, రిషి అని ఇంకొక యాంకర్ ఉంటాడు. అందరు యాంకర్లు ఒక ఇన్సిడెంట్ని ఒకే రకంగా ప్రజెంట్ చేస్తారా? చేయరు కదా. అందరు జర్నలిస్టులే కదా. అందరూ జర్నలిస్టులే, చాలా సీనియర్లే. పార్టీ కదా. ఒక నిమిషం చెప్తే నేను ఆడికే వస్తున్నా, విను ఒక నిమిషం, విను, ఓపికగా విను. నీ చేతికున్న 5 ఏళ్ళే ఒక రకంగా సమానంగా లేవు. అందరూ ఎంపీలమే, భారతీయ జనతా పార్టీ ఎంపీలమే. ఒక సంఘటన జరిగినప్పుడు ఒక్కొక్కరి అభిప్రాయం ఒకటి ఎక్స్ప్రెస్ చేస్తారు. పార్టీ అభిప్రాయం మా పార్టీ అధ్యక్షుడు చెప్తాడు. పార్టీ అధ్యక్షుడు చెప్పిన అభిప్రాయం తప్పు అని మేము ఎవరో ఎప్పుడైనా విభేదించినామా? ఖండించి మాట్లాడినామా? మూసి మీద ధర్నా చేద్దామని చెప్పింది పార్టీ, చేసినామా? చేయలేదా? చేసినాం. రైతుల కోసం ధర్నా చేద్దామని మా ఎల్పీ లీడర్ గారు అన్నారు, మహేశ్వర్ రెడ్డి గారు. చేసినామా? చేయలేదా? చేసినాం. ఒకరు ఇద్దరు అబ్సెంట్ అవుతారు, రకరకాల కారణాల చేత అబ్సెంట్ అవుతారు. ఒకసారి అరవింద్ గారు ఫ్యామిలీతో పోయినరు. నేను ఒకరోజు ఆ ఇన్ఫర్మేషన్ బ్యూరో, ప్రెస్ అండ్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఢిల్లీ నుంచి ఐఏఎస్ ఆఫీసర్లు వస్తే మెదక్లో ప్రోగ్రామ్ ఉంది, ఒక ప్రోగ్రామ్ నేను మిస్ అయినాను. దాని అర్థమైంది మేము విభేదించినట్టు అవుతుందా? కాదు కదన్న. సో ఊర్లో ఉండి ఆ సమయానికి అన్నీ ఉండి రాకపోతే అది వేరు. సో విత్ ఇన్ ద 4 walls మా అభిప్రాయాన్ని మేము ఎక్స్ప్రెస్ చేసుకునే అధికారం లేదు, బయట కూడా ఎక్స్ప్రెస్ చేసే అధికారం లేదా? బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద మ్యాటర్ ఆఫ్ పార్టీగా మేమంతా యూనిటీగానే ఉన్నామని చెప్పడానికి రైతు ధర్నా చూడండి, మూసి ధర్నా చూడండి, రెండు హైడ్రా మీద కూడా డిఫరెంట్ ఒపీనియన్స్ చెప్పారు అందరూ. ఒక్కొక్క నిమిషం వినండి. ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక సమస్య ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు మెదక్ పార్లమెంట్ ఉంది. నా మీద పోటీ చేసిన వాళ్ళంతా చెరువులలో ఇల్లు కట్టి అమ్మి, ఒక్కొక్క విల్లా 10 కోట్లకు అమ్మి, ఒక్కొక్క చెరువులో 10 విల్లాలు కట్టి అమీన్పూర్లో, తెల్లాపూర్లో, చిట్కూల్లో, ఇట్లా చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియాలలో చెరువులలో ఇల్లు కట్టి అమ్ముకుర్రు. ఒక్కొక్కడు ఆ ఇల్లు కడితే వచ్చిన 100-200 కోట్లు పెట్టి నా మీద కొట్లాడుతుర్రు. నేను హైడ్రా అన్నప్పుడు ఏం చేయాలి? సమర్థించాలా, పోయి చేయాలన్నా? చెరువులలో కట్టి నీళ్ళని గురగొట్టమనన్నా, ఉంచుమని చెప్పాలన్నా? అయినా నేను సైన్స్ టీచర్ని. నేను వయనాడు చూసిన కళ్ళలో మన పార్లమెంట్ నడిచేటప్పుడు. అంతకంటే ముందు ఉత్తరాఖండ్ చూసిన, అంతకంటే ముందు కేదార్నాథ్ చూసిన, వరదలు చూసిన. నేను గెలిచిన నవంబర్ 2020 తర్వాత డిసెంబర్ 2020లో హైదరాబాద్లో వరదలు చూసిన. అరే ప్రకృతిని కాపాడదామని మాట్లాడుతూ ఉన్నాం మేము. దాంట్లో తప్పేముంటుంది? పార్టీ ఏం చెప్తే మళ్ళీ దానికి కట్టుబడి ఉంటున్నాం. ఇంటెన్షన్ ఏంటి అసలు? హైడ్రాని ఆకాశానికి ఎత్తుతున్నాడు, అద్భుతం అని చెప్పిండు. ఆ నాగార్జున రఘునందన్ రేవంత్ని మొగడలే, రంగనాథ్ని మొగడలే, నాగార్జునని తిట్టలే. రఘునందన్ సైన్స్ టీచర్గా చెప్పింది ఏంటంటే చెరువులు, కుంటలు, కాలువలు వీటిని కాపాడమని ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చెప్పింది. దాన్ని మనందరం పాటించుదాము అని చెప్పిన.
అకేషన్ వచ్చినప్పుడు ఆ రోజు నేను ప్రెస్ మీట్ పెట్టి బయటకు వచ్చేటప్పుడు నాగార్జున గారి కేసులో హైకోర్టు స్టే ఇచ్చిందని అప్పుడే జర్నలిస్ట్ మిత్రులు చెప్పినారు. అప్పుడు నా ఇమీడియట్ రియాక్షన్, ఇప్పుడు మనం ఇక్కడ కూర్చొని చేస్తున్నాం, పాము ఊరికి వచ్చింది అనుకో ఈ రూమ్లోకి, నువ్వు కుర్చీ ఎక్కితే కావచ్చు, నేను బారిపోతే కావచ్చు, ఆయన కట్టెతోడు కొడతాడు కావచ్చు, ఒక్కొక్క రియాక్షన్ ఒక రకంగా ఉంటుంది. అరే ఈ మాత్రం కూడా అర్థం చేసుకోలేకపోతే ఎట్లా? చింతపండు కనబడితే నోట్లో నీళ్లు ఊరుతాయి, నీకైనా ఊరుతాయి, నాకైనా ఊరుతాయి, ముఖ్యమంత్రికైనా ఊరుతాయి, ప్రధానమంత్రికైనా ఊరుతుంది. ఇట్ ఆల్ బయాలజికల్ సిస్టమ్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ. ఇది అర్థం చేసుకోలేని వాళ్ళు రఘునందన్ హైడ్రాన్ ఎందుకు మోస్తున్నాడు? రఘునందన్కి ఏం అవసరం హైడ్రాన్ మోసుడు? చెరువులో కట్టిందని కూలగొట్టమని చెప్తున్నా. నేను చెప్పలేదు, సుప్రీంకోర్టు చెప్పింది అని చెప్తున్నా. ఇదే నాగార్జున ఎన్ కన్వెన్షన్ మీద అదే హైకోర్టు చెప్పింది, బౌండరీస్ ఫిక్స్ చేయండి, FTL ఉంటే తొలగించరు అని చెప్పింది. చెప్తే మీకు కోపం ఎందుకన్నా? మంచిని మంచి అంటే మీకు నచ్చకపోతే దానికి ఎవడేం చేస్తాడు? ఇప్పుడు హైడ్రాని కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉందా యాక్టివిటీస్ని? హైడ్రా ఈజ్ డిఫరెంట్, మూసీ ఈజ్ డిఫరెంట్, బోత్ ఆర్ డిఫరెంట్. అవును. హైడ్రా నేను మళ్ళీ చెప్తున్నా, చెరువులు, కుంటలు, నాలాలు వీటికి అడ్డంగా అనుమతులు లేకుండా లేదా అనుమతుల నుండి ఇల్లీగల్ అనుమతులు తీసుకొని కట్టిన ఏవైనా తొలగించాల్సిందే. నువ్వు నేను ఎంపీ ఉన్నా, ఎమ్మెల్యే ఉన్నా, రఘునందన్గా అడ్వకేట్గా అయినా రఘునందన్ మాట గింతే. ఇక దానికి నువ్వు నానా అర్థాలు తీస్తావా, విపరీత అర్థాలు తీస్తావా, కోడిగుడి మీద ఈగలు వీక్తావా, నీ ఇష్టం. అందులో నువ్వు వద్దంటున్నావా? చెర్ల కట్టమని చెప్తావా? ఇల్లు కట్టాలనే తిరుగుతున్నాం మేము, చెరువులు కట్టాలని కూలగొట్టాలనే తిరుగురు. మరి ఇప్పుడు నీ గొంతు నా గొంతు రెండు ఒకటి అయినప్పుడు దీన్ని తీసుకుపోయి రేవంత్ గొంతు అని ఎందుకు చెప్తావు? రేవంత్ వచ్చినాక ఇదేమన్నా మొట్టమొదటిసారి జరిగిందా? అరే కోట్ల విజయభాస్కర్ రెడ్డి 1994లో మీరాలం ట్యాంకును కొట్టేపించిండు రేచల్ చటర్జీ అనే IAS ఆఫీసర్ తోటి. చరిత్ర తెలియకుండా మాట్లాడతారన్నా? ఇలా మీరాలం ట్యాంక్ ఆడుందో చూపెట్టరా కానీ హైదరాబాద్ ఎంపీని చూపెట్టమని మీరాలం ట్యాంక్ ఉందా? ఇవాళ 94లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి శుద్ధి చేసిండు. ప్రభుత్వాలు ప్రజల కొరకు చేయాల్సినటువంటి అవసరం ఉంటుందన్నా. భాగ్యనగరం ఇది, భాగ్యనగరంగా విరాజిల్లాలని నేను కోరుకుంటున్నా. వరదలు వచ్చి మా వాళ్ళు చచ్చిపోవద్దు అనేది నా ఇంటెన్షన్. సో అదే ఇంటెన్షన్తో గవర్నమెంట్ పనిచేస్తుందా హైడ్రాతో? హైడ్రా ఎట్లా వర్కౌట్ సైలెంట్ అయ్యారు ఇప్పుడైతే? కారణాలు ఏంటో తెలియదు. సో డబ్బున్నోళ్ళకో న్యాయం, డబ్బు లేనికి ఇంకొక న్యాయాన్ని నేను వ్యతిరేకిస్తాను. కొందరికి నోటీసులు లేకుండా కొట్టేసినాం మనం, ఇంకొందరికి నోటీసులు ఇచ్చి కోర్టుకు పోయి స్టే తెచ్చుకునేందుకు వెసులుబాటు ఇచ్చినాం. చూసిన వాళ్ళకి ఏమనిపిస్తుంది? రాగానే హైడ్రా కరెక్ట్ పనిచేస్తలేదు అనిపిస్తుంది. నేను కూడా అదే చెప్తున్నా. ఇప్పుడు నోటీస్ ఇస్తే ఆ రఘుకు నోటీస్ ఇస్తే ఈ రఘు కూడా నోటీస్ ఇవ్వాలి. రఘు ఎంపీ కాబట్టి నోటీస్ ఇయ్యం, రఘు రిపోర్టర్ కాబట్టి కూలగొడతామంటే ఇది అన్యాయం అని చెప్తున్నా నేను. పేదోడికో న్యాయం, పెద్దోడికో న్యాయం ఉండొద్దు అనేదానికి రఘునందన్ కట్టుబడి ఉంటాడు. ఇప్పుడు మీ పటాన్చెరు మీదే కదా, మెదకే కదా? మేమైతే తిరగాని ఏరియా లేదు అక్కడ. పటాన్చెరు, అమీన్పూర్, తెల్లాపూరు, చిట్కులు ఇవన్నీ చెరువులన్నీ పోయినాయి. అసలు చూసిన నేను టీవీలలో మీకు ఆ లోకల్ ఎమ్మెల్యే గారు ఏదో బెదిరిస్తున్నట్టు కూడా చూసిన, మైపాల్ రెడ్డి. ఇదంతా ఏందన్నా, ఈ ఇల్లీగల్గా వచ్చినటువంటి చెరువులు కుంటల్ని అమ్ముకుంటూ వచ్చిన ఇల్లీగల్ డబ్బులతోటి రాజకీయం కొంతమంది వ్యక్తులు చేస్తారు. కొందరు టీవీ ఛానల్ పెడుతురు, కొందరు టీవీ ఛానల్ కొంటుర్రు. ఇట్లా రకరకాలుగా జరుగుతున్నాయి. ఈ అన్యాయమైనటువంటి డబ్బును ప్రజా జీవితంలోకి, రాజకీయాల్లోకి తీసుకొస్తే నాలాంటి వాడికి శ్రమను నమ్ముకొని, కార్యకర్తలు నమ్ముకొని పనిచేసేవాడికి అన్యాయం జరుగుతుంది. అందుకని వాస్తవాన్ని నిగ్గు తెలిసిమని రంగనాథ్ గారికి నేను ఉత్తరాలు పెట్టినా 4 ఉత్తరాలు. ఏం రిప్లై ఏమొచ్చింది? విల్ డెఫినెట్లీ టేక్ యాక్షన్ సార్ అన్నారు. వీఆర్ ఎంక్వైరింగ్ ఇట్, విల్ టేక్. కానీ మీరు అమీన్పూర్లో నేను తిరిగినా కదా, ఏ ఒక్క కన్స్ట్రక్షన్ మీద వర్క్స్ అయితే ఇంకా నడుస్తూనే ఉన్నాయి, కనీసం ఆగను కూడా ఆగలేదు కదా. 1-2 ఏదో చేసినారు, చేసి కోర్టుకు పోయినారు వాళ్ళు. అంతే. చేయకూడని చేసినారు, చేయాల్సిన పెద్ద పెద్ద అదే అంటున్నాను. చేయకూడని ఏదో 2 చేసి అనవసరంగా హైకోర్టు ఏదో అక్షింతలు వేసిందని ఆగిపోయినట్టు కనబడుతున్నారు. చేయాల్సినవి చాలా ఉంది. అమీన్పూర్, తెల్లాపూర్, అన్న వన్స్ హైదరాబాద్ ఈజ్ కాల్డ్ ఏ సిటీ ఆఫ్ లేక్స్. 2252 చెరువులు, కుంటలు ఉన్నాయి. వాటిని గుర్తించుర్రి, వాటికి బఫర్ జోన్లు పెట్టుండ్రి, వాటి FTL ఫిక్స్ చేయండి అని మీరు నేను చెప్పలేదు. సాక్షాత్తు ఈ రాష్ట్ర హైకోర్టు చెప్పింది. దాన్నే ఇంప్లిమెంట్ చేస్తలేదు ప్రభుత్వం. ఒక ఆయన అంటాడు ట్యాంక్ బండి చుట్టూ సెక్రటరియట్ కట్టలేదా, దీని కట్టలేదా, దాన్ని కట్టలేదా అంటాడు. వెనకటికి ఎవడో తప్పు చేసిండని ఇప్పుడు కూడా తప్పు చేస్తామంటే ఎట్లా అన్న? పాత తప్పుల్ని సరిదిద్దుకొని మంచిగా మెరుగ్గా పరిపాలన అందించాలని ప్రజలు కోరుకుంటారు. పాత ఉంటే బఫర్ జోన్లు ఉన్నా, FTL ఉన్నా నిదానంగా తీసేసుకుంటూ వచ్చేయండి, ఏముంది తప్పేముంది అందులో? వాట్ అబౌట్ మూసీ? ఇప్పుడు ఈ 150,000 కోట్లు అట్లా ఇట్లా ఒక పెద్ద చర్చ నడుస్తున్నది. ముఖ్యమంత్రి మొన్న క్లారిటీ ఇస్తున్నట్టున్నారు, 150,000 కోట్లు కాదు, మేము దాని మీద రూపాయి కూడా ఖర్చు పెట్టాము, కేవలం ఆ ప్రజల యొక్క రిహాబిలిటేషన్, పునరావాసం కోసమే ఖర్చు అంతా. ఈ ముఖ్యమంత్రి కూడా పద్ధతిలో దీన్ని మేము పాత ముఖ్యమంత్రి అడుగుజాడలనే పోతున్నారని ఒక ఉదాహరణ చెప్తాను నేను. మూసీని శుద్ధి చేసి ఆయన ట్యాంక్ బండి శుద్ధి చేసి కొబ్బరి నీళ్ళు పోతా అన్నాడు. పాత ఆయన 10 ఏళ్ళు ఉన్నాడు, కొబ్బరి నీళ్ళు పోయలే, అలా అవే డ్రైనేజ్ నీళ్ళు అట్లే ఉన్నాయి. ఇప్పుడు ఈయన ఏం చెప్తుండో, మూసీకి గోదావరి జలాలను తెచ్చి పోస్తా అన్నాడు. మేము రూపాయి ఖర్చు పెట్టాం, మేము ప్రజాధనం దుర్వినియోగం చేయం, మూసి బరాబరి చేస్తామని ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు. కానీ దాని వెనకాల మాటల వెనకాల ఉన్నటువంటి రెండో అర్థం చూడరు మీరు. మూసీలో గోదావరి జలాలు పోయాలంటే ఎడికెళ్ళి తెద్దామని ప్లాన్ ఇవ్వమని DPR కంపెనీ అన్నీ చేసిర్రు. 1,500 కోట్ల రూపాయల ఖర్చుతోటి
పాత ముఖ్యమంత్రి కట్టిన కొండపోచమ్మ సాగర్కి వెళ్ళి గోదావరి జలాన్ని తీసుకొచ్చి మూసీ నదిలో పోయడానికి మల్లన్న సాగర్ కొండపోచమ్మ సాగర్ నుంచి తెచ్చిపోస్తే 1500 కోట్లు ఖర్చు అవుతాయని ఒక ఏజెన్సీ వీళ్ళకి సర్వే చేసి రిపోర్ట్ ఇచ్చింది. సరే, ఈ రేవంత్ రెడ్డి అనేటువంటి ఈ ముఖ్యమంత్రి గతంలో కేసీఆర్ అనేటి ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మెగా కృష్ణారెడ్డి గారికి ఇచ్చిర్రు, మెగా కంపెనీకి ఇచ్చిర్రు అని తిట్టిరు కదా. ఇప్పుడు ఇది మళ్ళీ మెగా కంపెనీ కోసమే చేసి ఇప్పుడేం చేసిర్రు? దుర్మార్గం ఏంది? ఈ ముఖ్యమంత్రి దుర్మార్గం ఏందో చెప్తా. కొండపోచమ్మ సాగర్ అట చిన్నగా ఉన్నదంట, తక్కువ నీళ్లు ఉన్నాయంట కొండపోచమ్మ సాగర్లో. అందుకని 1500 ప్రాజెక్ట్ వద్దు, మల్లన్న సాగర్కి వెళ్ళి తీసుకురారి 7000 కోట్లతోటి కొత్త ప్రాజెక్టు శాంక్షన్ ఇచ్చిండు ఈయన. అన్న మల్లన్న సాగర్లో కట్టుకెత్తే కొండపోచమ్మ సాగర్ నిండుతుంది. కొండపోచమ్మ సాగర్కి వెళ్ళి నీళ్ళు తెస్తే 1500 కోట్లు ఖర్చు అవుతాయి. రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు కొండపోచమ్మ సాగర్ వద్దు, చక్కగా మల్లన్న సాగర్ కోరి దుబాక కోరి అని చెప్తున్నాడు. దాన్ని పోవడం వల్ల ఏమైతుంది? 1500 కోట్లు 7000 కోట్లకు పెరుగుతుంది. ఏమైతుందన్న దానివల్ల ఎవరికి లాభం అవుతుంది? 5500 కోట్లు ఏ కాంట్రాక్ట్ కంపెనీకి లాభం అవుతుంది? మళ్ళీ అదే మెగాకి ఇచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో ఏం తేడా ఉందని ఆ ముఖ్యమంత్రికి ఈ ముఖ్యమంత్రికి? ఈయన ఏదో పీపీపీ డెవలప్మెంట్లో ఇస్తా అంటున్నాడు. థేమ్స్ ఇట్లా అయింది, సియోలు అట్లా అయిందని కథలు చెప్తా ఉన్నారు. చెయ్యండి వద్దంటలేము, కానీ అక్కడ దశాబ్దాల కొద్ది ఇల్లు కట్టుకున్న వాళ్ళని తీసుకుపోయి వాళ్ళకు ఒక మంచి పునరావాసం ఇయ్యండి. కాంగ్రెస్ పార్టీ 2013లో ప్రాజెక్టులు కట్టాలంటే, భూమి సేకరించాలంటే భూసేకరణ చట్టం 2013 అనే ఒక చట్టాన్ని తీసుకొచ్చిర్రు. ఆ చట్టంలో ఇల్లు తీసేస్తే వాడికి ఏమి ఇవ్వాలి, నష్టపరిహారం ఎన్ని పైసలు ఇవ్వాలి, ఎన్ని రోజులు ఉపాధి పోతుందని 2013 కాంగ్రెస్ పార్టీ తెచ్చిన భూసేకరణ చట్టంలో చాలా స్పష్టంగా ఉంది. మీరు పొద్దున్నైతే సోనియమ్మ రాజ్యం, ఇందిరమ్మ రాజ్యం, కాంగ్రెస్ రాజ్యం, ప్రజాపాలన అని చెప్తారు కదా రేవంత్ రెడ్డి గారు. 2013 భూసేకరణ చట్టం ఏం చెప్తుందో మూసీలో ఉన్నటువంటి భూ నిర్వాసితులకి అది చేయండి అని చెప్తున్నాం మేము. అది చేయకుండా ఒక డబుల్ బెడ్రూమ్ ఇచ్చినాం మేము, గొప్పగా ఇచ్చినాం అని చెప్తే ఏం మాట్లాడతారన్న? దానికి అన్యాయం కాదా అది? రైట్, మూసి 55 కిలోమీటర్ల పొడుగు ఉందన్న, దాంట్లో పంచాయతీ అంతా 10-12 కిలోమీటర్లే ఈ ఎంక్రోచ్మెంట్ ఉంది. ఇన్ సిటీ 10-12 కిలోమీటర్లు ఉంది. ఇప్పుడు ఓఆర్ఆర్ డెవలప్ అయిందన్న, రేపో మాపో RRR డెవలప్ చేయబోతున్నాం. భాగ్యనగరాన్ని 4th ఎస్టేట్ 4th సిటీ చేస్తా అని చెప్తుండ్రు రేవంత్ రెడ్డి గారు. ఈ 12-15 కిలోమీటర్లు టైం తీసుకొని మెల్లగా చేయి. ఇప్పుడు ఆ 12 కిలోమీటర్లు అవుతున్న మనుషులు లేని దగ్గర పీపీపీ ఇచ్చేసాయి. భాగ్యనగరం 4th సిటీ వైపు నడవాలి కదన్న. ఇప్పుడు హైదరాబాద్కు ఓఆర్ఆర్ కంప్లీట్ అయింది కదన్న. మనుషులున్నకి 12 కిలోమీటర్లు ఇడిచిపెట్టి అవతల కట్టు. పీపీపీలు కాదు, నువ్వు 100 ఫ్లోర్లు ఇచ్చాయి. ఆయన లుల్లుకి ఇస్తే నువ్వు లల్లుకి, మాకేముంది బాధ? లుల్లు కంపెనీలు, లల్లు కంపెనీలు, షాపూర్ పల్లెలు, ఐటీలు, మెగాలు వాళ్ళకే అమ్ముకోరు. మళ్ళా పొల్యూషన్ తీసేయాలన్నది కదా వాళ్ళ ఆలోచన. అవునా? పొల్యూషన్ తీసేయాలంటే ఎస్టీపీలు కట్టాలి. ఇట్ టేక్స్ టైం. నేనేమంటున్నా, ఈ 12-15 కిలోమీటర్లు అవుతానో నువ్వు భాగ్యనగరంలో ఉన్న మూసీని మొత్తాన్ని డెవలప్ చేయన్నా. ఈ లోపల అక్కడ పీపీపీ తోటి నీకు పైసలు ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది కదా. ఆ ఇన్కమ్ తోటి వీళ్ళని తీసుకుపోయి ఆ మాళ్ళల్లో, అక్కడ ఫంక్షన్ హాల్లలో, అక్కడ పెడుతున్నటువంటి ఫుడ్ కోర్ట్లలో వీళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి వీళ్ళని స్లోగా షిఫ్ట్ చేయి. ఆ తర్వాత భాగ్యనగరంలో ఉన్న ఈ 12-15 కిలోమీటర్లను డెవలప్ చేయి. ఎవరు వద్దంటారన్నా? నువ్వు ఇటు మొదలు పెడతా అంటున్నావు, నేను అటు మొదలు పెట్టా అంటున్నా. నేను పాదాల దగ్గర మొదలు పెట్టా అంటున్నావు, నువ్వు తలకాయ ఎక్కడ మొదలు పెడతా అంటున్నావు. ఇదేం పంచాయతీ అన్నా? ఇవన్నీ సెన్సిటివ్ పార్ట్స్ కదా. దీని వెనకాల ఏమైనా కాంట్రాక్ట్ వ్యవస్థ, క్విడ్ ప్రోకో ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయని మనం మీకు అంత మంచిగా చెప్పిన కదండి. కొండపోచమ్మ సాగర్కి వెళ్ళితే 1500, మల్లన్న సాగర్కి వెళ్ళితే 7000 కోట్లు. ఒకటి ఇది ఇప్పుడు మూసేది. అది మొదలు పెట్టినాక గ్లోబల్ టెండర్లు వేసిన కంపెనీలు ఏంది, ఆ కన్సార్టియం ఏంది, అందులో ఎవరెవరు భాగస్వాములు ఉన్నారు, ఎవరో బాగున్నాడు, ఎవరో బామ్మరిది ఉన్నాడు తెలుస్తుంది కదన్న. 2 రోజులు ఆగితే అన్ని బయటకు వస్తాయి కదా. వెనకటికి రాహుల్ గాంధీ గారు ఈ ప్రాంతంలోకి వచ్చి తిరిగిపోయినారు. ఆ తర్వాత స్వయాన వారి బావగారు వచ్చి తిరిగిపోయినారు. రాబర్ట్ వాద్రా కూడా భాగ్యనగరాన్ని సందర్శించి మూసీ పరివాహక ప్రాంతాల్లో తిరిగినట్టు నాకు గుర్తుంది. ఐఎమ్ స్టడీయింగ్ ఆన్ ఇట్. రాబర్ట్ వాద్రా గారు ఏ ఏరియాలలో తిరిగిర్రు అనేది నువ్వు ఒకసారి పాత పేపర్ది, నువ్వు కూడా రిపోర్టర్ కదా, ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేయి. రాబర్ట్ వాద్రా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే కంటే ముందు భాగ్యనగరంలో ఎక్కడెక్కడికి వచ్చిండు, ఏమేమి చూసిండు హైదరాబాద్లోనే చూడు. యూ కెన్ లింక్ ద డాట్స్, అప్పుడు తెలుస్తుంది ఏముంటుంది అని. సో రాబర్ట్ వాద్రా మళ్ళీ నువ్వు ఎక్కువ పంచాయతీలకు తెలిసి ఉంటుంది కంపెనీలు ఇవి. అందుకనే నేను ఏం చెప్తున్నా నీకు, ఒకసారి ఆ గ్లోబల్ కన్సార్టియం చూడు. దాంట్లో 1, 2, 3, 4 కంపెనీలు ఉంటాయి. ఆ కంపెనీలో డైరెక్టర్లు ఎవరు కొట్టు గూగుల్ అమ్మ చెప్తుంది కదా, ఉంది కదా గూగుల్ అమ్మ, అందులో దొరికిపోతారు. 2, ఎలక్షన్ల కంటే ముందు రాహుల్ గాంధీ గారు ఏమైనా తిరిగిర్రా ఈ ఏరియాలలో, రాబర్ట్ వాద్రా గారు ఏమైనా తిరిగిర్రా ఏరియాలో, ఒకసారి పాత పేపర్లు చూసి రీకలెక్ట్ చేసుకో, ఒకసారి నీకే తెలిసిపోతుంది. యూ కనెక్ట్ ద డాట్స్. అదేదో సినిమాలో ధృవ అనే సినిమాలో చెప్తాడు రామ్ చరణ్, మొదటి పేజీలో వచ్చిన వార్తకి 5 పేపర్లు ఉన్న బిజినెస్ వార్తకి ఒక సంబంధం ఉంటుంది, ఈ రెండింటి మధ్యలో ఏదో లింక్ ఉంటుంది అంటాడు. ఈడ మందుల ధరలు పెరిగినాయో అంటాడు, ఆడ హైదరాబాద్ లేదా మందుల కంపెనీ కొత్తది వస్తుంది. అట్లా ఇట్లా వీటికి ఉండే లింక్ని ఎస్టాబ్లిష్ చేయాల్సిన బాధ్యత మీది జర్నలిస్టులది.
అందుకని మిమ్మల్ని ఫోర్త్ ఎస్టేట్ అన్నా. మీరు వచ్చి మమ్మల్ని అడిగి మా నోట్లే నోరు పెట్టి మేమేదో చెప్తే రఘునందన్ చెప్పిండు రాబర్ట్ వాద్రాకి పార్ట్నర్షిప్ ఉంది. ఎందుకే పంచాయతీ? యూ గో ఫర్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం. ఇన్ని క్లూలు ఇచ్చిన నేను నీకు, ఇంకేంది కొట్లాడు. నా పని కొంచెం తక్కువ. ఫోర్త్ సిటీలో ఎవరెవరు భూములు కొన్నారు? మళ్ళీ నేను పోలేదన్న, ఊరవతలు కోలేదు. క్వైట్ న్యాచురల్ గా అందరు మంత్రులు కొంటారు, ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు కొంటారు. మంత్రులు అది క్వైట్ న్యాచురల్ ఫినామినా అన్న. ఇప్పుడు వెనకటికి ఎవరో ఒకరు హైటెక్ సిటీ డెవలప్ చేస్తారంటే చుట్టంత జాగాలు ఎవరు కొనుక్కోరో నీకు ఎరికే కదన్న. ఇది కూడా గట్లే ఉంటుంది అన్న పంచాయతీ. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి జరంత ముందుగా తెలుస్తుంది. ఇప్పుడు అవసరం ఉందంటారా ఫోర్త్ సిటీ డెవలప్ చేయాల్సిన కొత్తది ఉన్న భాగ్యనగరాన్ని కాపాడమని నేను మొత్తుకుంటా ఉన్నా. ఇక నీకు 111 జీవో ఎత్తేస్తారా ఉంచుతారా? ఇక్కడనే ఈ సిటీని డెవలప్ చేయరు చాలు. ఇదంతా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ చుట్టూ అంతా బాగా డెవలప్ కావడానికి ఆస్కారం ఉంది. నేను 4th సిటీ 5th సిటీ కడతా అంటే వద్దంటలేను. ఉన్నవాటి ముందుగా మంచి కాపాడు అంటున్నా. నువ్వు అన్నావు కదా మూసీలో ఎస్టీపీలు అన్నీ కట్టు, డ్రైనేజ్ నీళ్ళు రాకుండా చూడు, మూసి వెనకటికి షెల్మెల్ తోడుకొని నీళ్ళు తాగేటోళ్ళు అట్లా తయారు చేయి. దాంట్లో గోదావరి జలాలు ఎత్తిపోసారు ఎందుకు? ఇంకా ఈ ఎత్తిపోతల పథకం అంటేనే దాని వెనకాల పైసల పథకం ఉందని అర్థం, అట్లా కమిషన్ల పథకం ఉందని అర్థం. కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ వీళ్ళంతా ప్రధానంగా రేవంత్ రెడ్డి బీజేపీ మనిషి, రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్. రేవంత్ రెడ్డి ఇక్కడ పరిపాలన అంతా ఆర్ఎస్ఎస్ బీజేపీ మోదీ పరిపాలన చేస్తున్నాడు. హరీష్ రావు గారు కూడా పాయింట్ ని ప్రధానంగా ఫోకస్. హరీష్ రావు గారు కూడా శిశు మందిర్లో చదువుకున్నారు. మరి కేటీఆర్ని చెప్పమను, హరీష్ రావు కూడా బీజేపీ మూలాలు ఉన్నాయని చెప్పమను. వెనకటికి ఎప్పుడో రేవంత్ రెడ్డి గారు ఏబీపీలో పనిచేసింది కాబట్టి బీజేపీ మూలాలను అంటే కడుతున్నారు. వాళ్ళకి తెలుసో తెలియదు వాళ్ళ బామ్మర్దికి. కేటీఆర్ గారు మీరు తెలుసుకోండి. హరీష్ రావు గారు కూడా శిశు మందిర్లో చదువుకొని వచ్చినా అని చెప్తాడు. మరి ఆయన కూడా బీజేపీ మూలాలు ఉన్నట్టే కదా మరి శిశు మందిర్లో చదువుకొని వస్తే. మరి మీ బావ పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి కదా మరి నువ్వు. అందుకని అన్న చదువుకోవడం వేరు, స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ వేరు, మనం పనిచేస్తున్న విధానం అయిపోయింది. ఆ చదువుకోవడం అదంతా అయిపోయింది. అది రేవంత్ రెడ్డి మూలాలు ఎడికెళ్ళంటే ఇప్పుడు ఎందుకో ఏబీపీ మూలాలు ఉన్నాయనే కదా ఆయన ఆర్ఎస్ఎస్ మనిషి అని చెప్పేది ఇప్పుడు ఆయన. అందుకనే చెప్తారు కదా. మరి అందుకని అంటున్నా శిశు మందిర్ అయితే మాదే అని చెప్తారు కదా. మరి ఆ శిశు మందిర్లో చదువుకొని వచ్చింది కదా మీ బావ, అవునా కదా? అందుకని స్టూడెంట్ లైఫ్లో చదువుకున్న స్కూల్ అని పనిచేసిన ఆర్గనైజేషన్లని వాటిని తీసుకొని వచ్చి ఇప్పుడు ఉన్న పార్టీలతో కాకుండా ఆయనకు ఆ సంబంధం ఉంది ఈయనకి ఈ సంబంధం ఉంది అని అంటగడితే దానికి ఎవరేం చేస్తారని ఒక్కొక్కరికి ఒక్కొక్క సంబంధాలు ఉంటాయి మరి అట్లా అంటే. సో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు కాబోతున్నారు? మీరు ఏమైనా లైన్లో ఉన్నారా? మీ నెంబర్ ఎంత? సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నవంబర్ 2nd వీక్ తర్వాత నవంబర్, డిసెంబర్, జనవరి మాకు సంస్థాగత నిర్ణయాలు సంస్థాగత విషయాలు జరిగేటువంటి కాలం. ముందు బూత్ ప్రెసిడెంట్లు, తర్వాత మండల ప్రెసిడెంట్లు, ఆ తర్వాత జిల్లా అధ్యక్షులు, ఆ తర్వాత రాష్ట్ర అధ్యక్షుడు, ఆ తర్వాత జాతీయ అధ్యక్షుడు అవుతాడు. టైం స్టార్ట్స్ ఫ్రమ్ నవంబర్ 15th తర్వాత ఈ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. జనవరి 15th నుంచి జనవరి 30 మధ్యలో ఈ ప్రాసెస్ అయిపోతుంది. సో మా దాంట్లో బూత్ అధ్యక్షుని దగ్గర నుంచి మొదలుకుంటే ఆల్ ఇండియా అధ్యక్షుని దాకా ప్రతి ఒక్కరి టెన్యూర్ 3 years మాత్రమే ఉంటుంది. సో 3 years 2 టర్ములు చేసుకునే అవకాశం ఉంటుంది. 2 టర్ములు దాటితే 3వ టర్మ్ ఎవరికి ఇవ్వరు, ఎట్టి పరిస్థితులలో ఇవ్వరు. దాంట్లో ఏం రిలాక్సేషన్ లేదు. 2 టర్ముల తర్వాత ఒక ఆయన చేసినాక మళ్ళీ 3వ టర్మ్ రావడానికి అవకాశం ఉంటుంది అట్లా. సో కాబట్టి ఇప్పుడు నవంబర్ 15th నుంచి మీరు అన్నారు కదా బీజేపీ పని చేస్తలేదని. మేము అసలు ఎంత సభ్యత్వం చేస్తున్నాం, బూత్లలో ఏం పని చేస్తున్నాం, పునాదిని ఎంత గట్టిగా చేస్తున్నాం మీకు ఏం తెలుసండి? మా పార్టీ బూత్ అధ్యక్షులు, మండలాధ్యక్షులు, శక్తి కేంద్రాల ఇన్ఛార్జీలు, జిల్లా అధ్యక్షులు ఇవన్నీ అయిన తర్వాత 2 months తర్వాత జనవరి సంక్రాంతి తర్వాత మీరు చూస్తారు మా సైన్యం ఎట్లా కథం దొక్కుతుంది అనేది అప్పుడు తెలుస్తుంది మీకు. ఎప్పుడు? జనవరి తర్వాత, జనవరి 15 తర్వాత. అదే మీరేమన్నా ప్రెసిడెంట్ లైన్లో ఉన్నారా? పార్టీలో చాలామంది నాకంటే సీనియర్లు ఉన్నారు, నాకంటే జూనియర్లు ఉన్నారు. ఈ పార్టీలోకి వెళ్ళి వచ్చిన వాళ్ళు, ఆ పార్టీలోకి వెళ్ళి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవరి అవసరం ఎక్కడ బాగుంటుంది, ఎవరు ఏ పని చేస్తే బాగుంటుంది అని పార్టీ కేంద్ర నాయకత్వం బాధ్యత ఇవ్వాలనుకుంటే వాళ్ళు ఇస్తారు. మీకు ఆలోచన ఉంటుంది కదా, అరే నేను అయితే బాగుంటుంది, అంటే అయితే బాగుంటుంది అనే ఆలోచన అందరికీ ఉంటుంది. నీకు ఉండదా? ఎమ్మెల్యే కావాలని నీకు ఉండదా? ఎంపీ కావాలని నీకు ఉండదా? అవకాశాలు రావాలి కదా. అట్లే పార్టీ పిలిచి అవకాశం ఇచ్చి మీరు ఈ పనికి సూట్ అవుతారు, పని చేయండి అని అంటే బూత్ అధ్యక్షుని దగ్గర లాబింగ్ లేదు, ఒక రిక్వెస్ట్. మా పార్టీలో అట్లాంటి లాబింగ్ ఏముండే రిక్వెస్ట్లు ఉంటాయిగా. రిక్వెస్ట్ అడిగితే చెప్తాం. అదే అంటున్నా, అడిగితే చెప్తాం. చేస్తాం. అడగకుండా అడగందే అమ్మాయినా పెట్టదు అంటారు కదా, మీరు అడగాలి కదా. అది పార్టీ అంతర్గత వ్యవహారం, లైన్ లో ఉన్నాను. అది పార్టీ అంతర్గత వ్యవహారం కదా, విచ్ వీ కెనాట్ షేర్ ఓవర్ ద మీడియా ఆర్ ఎయిర్. పార్టీ పెద్దలు పిలిచి అడిగితే నీకు ఏం కావాలి అని అడిగితే అప్పుడు చెప్తాం. సో మీ పార్టీ కోసం పనిచేయాలనే ఆశ ఆలోచన అందరికీ ఉంటుంది. రఘునందన్ రావు అంతిమ లక్ష్యం ఏంటి అంటే, ఎమ్మెల్యే కావాలనుకున్నారు, ఎమ్మెల్యే దుబ్బాక అయిపోయారు, సరే ఎలక్షన్లో ఏదో అయింది ఓడిపోయారు అనుకుందాం, మళ్ళీ ఎంపీ ఎలక్షన్లో ఎంపీగా గెలిచారు, ఎట్లా ఏం కావాలని అనుకుంటున్నారు? ఇంకేముంటుంది అన్న జీవితంలో, మనిషి జీవితంలో 2 పెద్ద చట్టసభలకి ఎంపిక అయినాం,
ఇంకా అంతకంటే ఎక్కువ ఉంటుంది. ఎమ్మెల్యేలలో ఒక ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అవుతాడు, ఎంపీలలో ఒక ఎంపీ ప్రధానమంత్రి అవుతాడు. అంత పెద్ద స్థానం దాకా పోయినాం, ఇంకేముందన్న ప్రజాసేవ చేయడం తప్ప వేరే లక్ష్యం ఏం లేదు. పార్టీని తెలంగాణలో అధికారంలోకి తీసుకురావడం తప్ప పెద్ద ఆశలు ఆలోచనలు పెద్దగా ఏం లేవు. ఎప్పుడైనా ముఖ్యమంత్రి స్థాయిలో నేను ఉండాలి అట్లా నాకు ఇది కావాలి అని కోరుకొని టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు. లాగన్నా యువర్ ఫేట్ ఈజ్ ఆల్రెడీ రిటర్న్. ఊర్లలో సామెత చెప్తాం, శివుడు ఆజ్ఞ లేకపోతే చీమ గర్వదని. అది ఏం జరిగేది ఉంటే అది జరుగుతూనే ఉంటుంది, దాని గురించి టెన్షన్ ఎందుకు? ఎమ్మెల్యే కాకుండా గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి కాలేదా? ఎన్నడూ కేంద్రంలో మంత్రి పదవి చేయకుండా ప్రధానమంత్రి కాలేదా నరేంద్ర మోడీ గారు? అంతే మరి. యువర్ ఫేట్ ఈజ్ ఆల్రెడీ రిటర్న్. దేవుడిని రాత రాసి పంపించింది. ఇంకా దాని గురించి వెంపర్లాడడం, తొందరపడడం, ఇది కావాలి అది కావాలని అత్యాశపడడం అవసరం లేదు. కార్యకర్తగా పనిచేసుకుంటూ పోతుంటే ఏదో ఒక రోజు పార్టీ గుర్తిస్తుంది, గౌరవిస్తుంది. సో బ్రీఫ్గా స్టేట్ పాలసీస్ గురించి మాట్లాడదాం. స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు మేము రైతు రుణమాఫీ చేసినాం 18,000 కోట్లు అని, ఎవరు చేయలేదు, మేము చేసి చూపించినాం అంటున్నారు. ఇంకా రకరకాల స్కీమ్స్ మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం అని అంటున్నారు, కొన్ని ఇంకా చేయలేదు, చేయబోతున్నాం అని అంటున్నారు. ఓవరాల్గా ఈ 11 months రేవంత్ రెడ్డి పరిపాలన మీకు ఎట్లా అనిపిస్తున్నది? ఎన్ని మార్కులు వేస్తారు మీరు? పెనమికలు పోయిలబడ్డామని ప్రజలు అనుకుంటారు. అంటే ఆ పరిపాలనతో కంపేర్ చేసుకోవచ్చా, ఆయనే బెటరు అని ఏమైనా అనుకోవచ్చా? కొన్ని యాంగిల్స్ లోపల వీళ్ళు పనిచేస్తున్నటువంటి విధానం ఆయనకంటే బెటర్ కనబడుతుంది. ఎవరు? వీళ్ళు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం బెటర్ కనబడుతుంది. అంటే ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కలవడం కానీ, ఇతర పార్టీలకు సంబంధించిన నాయకులు వచ్చి కలిసినప్పుడు వాళ్ళ విజ్ఞాపనల్ని వినడం కానీ, ఈ ఒక్క విషయం తప్ప ఇంకా పెద్ద గొప్పగా ఏం మారిందంటే ఏం మారలేదు. సో వాళ్ళు రైతు బంధు ఇచ్చిర్రు, వీళ్ళు రైతు రుణమాఫీ చేసినామంటారు. ఆ రుణమాఫీలో 25% అయింది అనేది మేము చెప్తున్నాం, కాదు అందరికి ఇచ్చినామని వాళ్ళు చెప్తున్నారు. మీకు కూడా తెలుసు జర్నలిస్టులకి 2 లక్షలు ఉన్న వాళ్ళకి ఎంతమందికి మాఫీ అయింది, ఇంకెంతమందికి మాఫీ కావాలనేది గణాంకాలే చెప్తా ఉన్నాయి. సో రేవంత్ రెడ్డి గారు ఏదో చేస్తారనుకొని ప్రజలు నమ్మిండ్రు. ఆ ఏదో చేస్తారనే దాంట్లో అయితే ఏం జరుగుతలేదని అయితే ప్రజలు కూడా అనుకుంటున్నారు. 10 ఏళ్లలో వాళ్ళు ఎంత బదనామయ్యారో 10 నెలల్లో ఈయన కూడా అంత బదనామైండు. ఎందుకంటే ఇక్కడ శృతి లేదు సంసారంలో. ఈ సంసారంలో శృతి లేదు. గతి లేకపోతే చేయొచ్చు సంసారం, కానీ శృతి లేకపోతే చేయరాదు. ఇక్కడ ప్రతి ఒక్కరి ఫీలింగ్ ఏంటంటే ఈయన బచ్చా ఈయన మొన్న వచ్చి ముఖ్యమంత్రి అయ్యే, మేము 40 ఏళ్ళ నుంచి ఉంటే కాకపోతే అని ఒక బాధలో ఉన్నారు అన్నట్టు పక్కన ఉన్న వాళ్ళు. సో దే ఆర్ నాట్ వర్కింగ్ విత్ దేర్ ఎఫిషియన్సీ. ఎప్పుడు ఆ కుర్చీని గుంజేద్దామా, ఎప్పుడు ఆ కుర్చీలో కోదామా అని చూస్తే ఎట్లయితుంది? ఇంకా ఉందంటారా ఆ సిచ్యువేషన్? ఇంకా ఏంది, అది చివరి దాకా ఉంటుంది ఆ సిచ్యువేషన్, చివరి దాకా ఉంటుంది. ల్యాబ్స్ ఎక్కడ కనిపిస్తున్నది అంటే రేవంత్ అడ్మినిస్ట్రేషన్లో ఇంకా పట్టు సాధించలేకపోతున్నారా, లేదు అవగాహన ఎక్స్పీరియన్స్? అది కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారం అన్న. ఆ పార్టీ ఎడిపోతుంది ఏందనేది ఆ పార్టీ అడుగుతలేను, కానీ గవర్నమెంట్ విషయమే అడుగుతున్నా. అవును, గవర్నమెంట్ లో కూడా నేను సింపుల్ ఒక లైన్ లో చెప్పిన, శృతి లేని సంసారం అని చెప్పిన. ఒక మంత్రికి ఇంకొక మంత్రికి మధ్యన కోఆర్డినేషన్ ఉండదు. మంత్రులంతా ముఖ్యమంత్రికి మేము సబార్డినేట్లను కలిసి పనిచేయాలి, మాది ఒక టీమిండియా కెప్టెన్ గానో, టీం తెలంగాణ కెప్టెన్ గానో రేవంత్ రెడ్డిని మంచి పేరు తీసుకురావాలనే ఆలోచన ఉంటే మంత్రులకి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. కానీ వాళ్ళ టీమిండియాలో లేరు, టీం తెలంగాణలో లేరు. ఎవరి ఎజెండా వాళ్ళకు ఉంది, వ్యక్తిగత ఎజెండాలో పోతున్నారు. చూద్దాం ఏం జరుగుతుంది. ఎనీవే థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు. నమస్తే. ఓ స్పెషల్ గెస్ట్తో నేను మీ ముందున్నా. మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు గారు. నమస్తే రఘునందన్ రావు గారు, చాలా రోజుల తర్వాత. అవును. ఎనీవే సో డిఫరెంట్ లుక్లో ఎంపీ అయినాక మొదటి ఇంటర్వ్యూ. ఐ థింక్ ఫోన్ ఇన్లో మాట్లాడి ఉంటాం, బట్ ఫస్ట్ ఇంటర్వ్యూ ఫిజికల్గా మొదటి ఇంటర్వ్యూ. యా. సో అటైర్ మార్చేసారు మొత్తం, ఆఫ్ షర్ట్, జీన్స్. పండుగ పూట ఇంట్లో కూడా బట్టలు మార్చుకోవద్దాన్ని. ఖద్దరు వేయలేదు అంటున్నాను. రోజు వేసి విసుగొస్తుంది. అప్పుడప్పుడు శరీరం చేంజ్ కోరుకుంటుంది కదా. ఓకే. లీడర్ అయితే ఏం విసుకొస్తలేదుగా జనాల్లోకి పోయినప్పుడు. మనిషి అట్లే ఉంటాడన్న, బట్టలు ఏముంటుంది, అవసరాన్ని బట్టి బట్టలు మారుతాయి అంతే. ఖద్దరేసి పొద్దుంతా ఇంట్లో సోఫాలో కూర్చోవడం ఇబ్బంది కాబట్టి అప్పుడప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు అన్నీ ఇట్లాంటి బట్టలు వేసుకో, జస్ట్ ఫర్ చేంజ్. మనిషి మారలేదు, లీడర్ గిరి మారలేదు, మారడు కూడా అట్లే ఉంటాడు. టిల్ మై లాస్ట్ బ్రీత్ ఐ విల్ బి ఇన్ ద సర్వీస్ ఆఫ్ పబ్లిక్. సో ఎంపీగా ఆల్మోస్ట్ 11 months కంప్లీట్ అయింది కదా? 11 months అయిందన్న. 5 నెలలు. సారీ, ఇది స్టేట్ గవర్నమెంట్ ఫామ్ 11 months అయినట్టుంది, మీరు ఒక 5 నెలలు అయినట్టు. అంతే. ఎట్లుంది మీ పనితీరు కానీ, మీ పబ్లిక్, మీ అప్రోచ్ ఎట్లా ఉంది? సో దేనికంటే ఇంపార్టెన్స్ దానికి ఉంటుంది రాగన్న. ఎమ్మెల్యేగా చేయాల్సిన పనులు ఎమ్మెల్యేగా ఉంటాయి, పార్లమెంట్ సభ్యుడిగా చేయాల్సినటువంటి పనులు పార్లమెంట్ సభ్యుడు. బట్ నాలంటి కొంచెం ఎలివేషన్ లాగా కనబడుతుంది. ఒక విస్తృతమైనటువంటి ప్లాట్ఫామ్, దేశం కోసం ఆలోచించడానికి ఒక అవకాశం, ఎక్కువ మంది ఇంటలెక్చువల్స్ని, పెద్ద వాళ్ళని కలుసుకోవడానికి, భారత రాజ్యాంగంలో ఎట్లా ఉన్నాయి మార్పులు, చేర్పులు, అవసరాలు, లార్జర్ ఎక్స్టెంట్ లోపల దేశం కోసం పనిచేయడానికి కొంత చరిష్మా తగ్గింది పాలిటిక్స్లో అన్న దగ్గర నుంచి. మళ్ళీ కొత్త వాళ్ళు, ఎక్కువ మంది చదువుకున్న వాళ్ళు పార్లమెంట్లోకి రావడం వల్ల
పాజిటివ్గా చర్చలు జరుగుతాయని ఆశపడతా ఉన్నాం. సో మొన్న ఇప్పుడు సోషల్ మీడియాలో రఘునందన్ రావు అని కొట్టంగానే మన పోలీస్ స్టేషన్ వీడియోలు అన్నీ వచ్చేస్తున్నాయి. ఒక 20-30-40 వీడియోలు వస్తున్నాయి వరుసగా అదే. సో మొత్తానికి ఒక చిన్న వీడియోతోని వార్తలో నిలిచిపోతూ ఉంటారు మీరు, ఏదో ఒక సెన్సేషన్తో. నిజంగానే సెన్సేషన్ కావాలని ఒక వాతావరణాన్ని ఏమైనా క్రియేట్ చేస్తారా రఘునందన్ రావు గారు? ఆ మధ్యన నాగార్జున, అంతకుముందు హైడ్రాది, ఇట్లా ఆ రోజు జరిగిన విషయం చెప్తానండి. ఉదయం 10:30కి నేను ఈటెల రాజేందర్ గారు ఇద్దరం కలిసి గజ్వేల్ నియోజకవర్గంలో కొల్గూరు అనేటువంటి గజ్వేల్ శాసనసభ నియోజకవర్గ పరిధిలో కొల్గూరు అనే ఒక ఊరిలో రాజు అనే ఒక మాజీ సర్పంచ్ గారు చనిపోయినారు. చిన్న ఏజ్ 50 years. ఇద్దరం కలిసి పరామర్శకని ఒకటే వెహికల్లో కలిసి వెళ్ళాం. ఎందుకంటే వారు గజ్వేల్ ఎమ్మెల్యే కంటెస్ట్ చేసినప్పుడు రాజేందర్ గారితో కలిసి పనిచేస్తారు రాజు. తర్వాత నాకు పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడు కూడా పనిచేశారు. సో వారు చనిపోయినారని తెలిసి ఇద్దరం 10:30 కలిసి అక్కడికి వెళ్ళాం. వెళ్తున్నప్పుడు ఈ ఇష్యూ వచ్చింది, కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్ ఇష్యూ వచ్చి మా మండల్ ప్రెసిడెంట్ ఏమన్నారంటే, పోలీసు వాళ్ళు మమ్మల్ని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టినారన్న కొండపాక మండల్ పార్టీ ప్రెసిడెంట్, మీరు ఎస్ఐ గారితో మాట్లాడండి అని చెప్పినారు. నేను మాట్లాడతాను, మీరు ఉండండి, టెన్షన్ పడకండి అని చెప్పినాను. ద ఇష్యూ స్టార్టెడ్ ఇన్ ద మార్నింగ్ 10:30. వీళ్ళు ఎక్కడో రోడ్ల మీద టీ తాగుతూ అక్కడక్కడ ఉన్నప్పుడు అందరినీ రమ్మంటే వాళ్ళే వాలంటీర్గా పోలీస్ స్టేషన్కి వచ్చినారు. 8 మంది వచ్చారు. ఓకే. సో 10:30కి నేను ఎస్ఐ గారు అంటే కొత్త ఎస్ఐలు ఉంటారు, కొత్త ఉంటారు, సబ్జెక్ట్ మీద పూర్తిగా వాళ్ళకి ఉండొచ్చు సమాచారం లేకపోవచ్చు అన్న ఉద్దేశం కొద్దీ ఏసీపీ గజ్వేల్ గారికి నేను కాల్ చేశాను. సార్ ఇట్లా మా కొండపక్క నుంచి కొంతమందిని తీసుకొచ్చారంట, ఏదో గోడ గులగొట్టిన దగ్గర ఘర్షణ అయింది, విషయం ఏంది చూడండి అని చెప్పాను నేను. ఓకే. సో నాకు అప్పటికి ఇది చర్చ్ అని, అసైన్మెంట్ ల్యాండ్ అని, నోటరీ డాక్యుమెంట్ అని ఇట్లాంటివన్నీ ఏం తెలియవు. ఏమైందంటే ఊర్లో ఎవరో గవర్నమెంట్ స్థలంలో కడుతున్నారన్న, కడుతుంటే మేము అబ్జెక్షన్ చేసినాం గవర్నమెంట్ స్థలంలో కట్టొద్దని. ఇష్యూ అయింది, మాట పెరిగితే మేము గోడ నెట్టేసినాము, ఒక సైడ్ పచ్చిగా ఉంది కూడా, నెట్టేస్తే కింద పడిపోయింది అనేది పిల్లలు చెప్పినారు. ఎవరికైనా దెబ్బలు తాకినాయంటే ఇంత తాకలేదు అన్నారు. సో ఇట్ సింపుల్ ఇష్యూ. 4 ఇటుకలు పడిపోయినాయి అనుకున్నాం. అప్పటికి ఇదంతా ఇంకొక కమ్యూనల్ వైపు లీడ్ తీస్తుందని నేను అనుకోలేదు బేసికల్గా. సో ఏసీపీ గారికి చెప్పినాం కదా, వదిలేస్తారు, పిలిచి బెదిరించేదని ఉంటే బైండ్ ఓవర్ చేసుకొని వదిలేస్తారని అనుకుంటాం అంతే. సో అయిపోయింది. నేను తర్వాత సిద్దిపేట పోయినా, తర్వాత దుబ్బాకు పోయినా, సాయంత్రం 6 దాకా అక్కడే ఉన్నా దుబ్బాకులోనే. ఈ మధ్యలో ఒక 2 సార్లు మళ్ళీ మాట్లాడినా ఏసీపీ గారితో. మాట్లాడినప్పుడు ఏసీపీ గారు చెప్పారు, ఇట్లా ఏదో చర్చ్ అంటున్నారు సార్, అదేదో కమ్యూనల్ అయింది, అది చూస్తా సార్, నేనే వెళ్ళి పర్సనల్గా చూస్తా అని చెప్పినారు. సాయంత్రం 6 o'clock నేను దుబ్బాక నుంచి బయలుదేరి హైదరాబాద్కి వచ్చిన